నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణని తెచ్చుకుంది మనం తొలి దశ, మలి దశ ఉద్యమాలు ఎంతోమంది బలిదానాల మీద మన తెలంగాణ తెచ్చుకున్నాం. అయితే ఈరోజు చాలామంది పార్లమెంట్లో కూర్చొని తెలంగాణని పాకిస్తాన్తో పోల్చి మాట్లాడడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్న నాయకులు, తెలంగాణ నాయకులు మాత్రం చాలా కొద్ది మంది మాత్రమే దాని మీద స్పందించారు. మరి మిగతా నాయకులందరూ ఎందుకు స్పందిస్తలేరు? అంటే తెలంగాణ అచ్చుడు వీళ్ళకి ఇష్టం లేదా? ఎందుకు ఇట్లా జరుగుతుంది? తెలంగాణ నాయకులం అని చెప్పుకునే వీళ్ళే మరి తెలంగాణ గురించి ఇట్లా తక్కువ చేసి మాట్లాడుతుంటే, అది కూడా పార్లమెంట్లలో, చట్టసభలలో మాట్లాడుతుంటే ఎందుకు వీళ్ళు గొంతులు లేస్తలు? సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ శ్యామ్. నమస్కారం సార్. ఎట్లున్నారు? అసలు చాలా రోజుల తర్వాత కలిసినాం. అది కూడా ఇప్పుడు ఏంటంటే మంచి వేడి మీద ఉన్నప్పుడు కలిసినాం. ఏందన్నా తెలంగాణ గురించి ఇంతమంది బలిదానాలు, ఎంతోమంది ఉద్యమకారులు, మీరు కూడా గట్టిగా చేసిండ్రు. ఇట్లాంటి ఉద్యమకారులు మీరందరూ ఇంత కష్టపడి తెలంగాణని సాధిస్తే ఈరోజు అక్కడ చట్టసభలలో కూర్చొని ఇట్లా విడగొట్టిండ్రు. పాకిస్తాన్ అంటే భారతదేశం ఎట్లా అయితే పాకిస్తాన్ నుంచి విడిపోయిందో అట్లా తెలంగాణ పాకిస్తాన్ అన్నట్టు మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూడాలన్న, అసలు ఏ రకంగా చూడాలి అసలు వీళ్ళని? అంటే ఇది ఒక రకమైనటువంటి ఆధిపత్యం. తెలంగాణ వాళ్ళని 60 ఏండ్లు ఏమంటారు చాప కింద నీరులాగా మనందరం తెలుగులో అనేటువంటి ముసుగుతోని మన అన్నీ దోచుకున్నా. మన తెలంగాణ తల్లి అన్ని బాధలు కోర్చుకుంది. మన నీళ్లు ఓర్చుకున్నాం, మన నిధులు ఓర్చుకున్నాం, మన నియామకాలు ఓర్చుకున్నాం, మన మీద నిందలేసినా, మన యాసని, మన భాషని, మన పండుగలని అవమానించినా ఓర్చుకున్నాం. ఇప్పుడు ఉత్తరాదుడు ఎంతోమంది త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డటువంటి ఈ నేలని, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ తల్లిని, అమరవీరుల త్యాగాలని వందలాది మంది కవులు, కళాకారులు, మేధావులు, సబ్బండ కులాల ప్రజలు ఒక జేసిగా ఏర్పడి ప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంట్లో చర్చించి అన్ని పార్టీలతోని మాట్లాడి అన్ని పార్టీల మద్దతుని కూడగట్టుకొని ఇప్పుడు మన కనుక వీళ్ళు బిల్లు ఎలా పాస్ చేశారో ఆ రకంగా బిల్లు పాస్ చేస్తే ప్రపంచం అంతా చూస్తే 2 తెలుగు రాష్ట్ర ప్రజలు వాళ్ళకి ఇచ్చేయండి. ఆంధ్ర ప్రజలు కూడా ఆంధ్ర పాలకులు తప్ప ప్రజలు కూడా ఇది ప్రజాస్వామ్యం అనేటువంటి డిమాండు వాళ్ళకి ఇచ్చేయండి రా నాయన అని ప్రజలు కూడా మనందరికీ మద్దతు తెలియజేస్తూ వచ్చినటువంటి రాష్ట్రాన్ని సరే ఒక సన్నాసి, ఒక వెధవ, వాడు ఎంపీ అంట, బీజేపీ ఎంపీ అయితే గౌరవిస్తా. నా నేలను అవమానించిన తర్వాత వాడు ఎంపీ ఎట్లయితాడు? దొంగ. తప్పు కదా అట్లా మాట్లాడొచ్చా ఒక విధవ? సరే ఇప్పుడు పాకిస్తాన్తో పోల్చొచ్చా అమ్మ? పొద్దున్న లేస్తే మన శత్రు దేశం అని మనం చెప్పుకుంటాము. వానికి మన దేశానికి ఏదో ఉందని చెప్పి మనం పొద్దున్న లేస్తే పాకిస్తాన్ని తిడతాం. ఆ పాకిస్తాన్తోని బ్రిటిషోడు ఏ విధంగా బంగ్లాదేశ్ని, ఆఫ్ఘనిస్తాన్ని, పాకిస్తాన్ని, భారత్ని ముక్కలు చేశాడో ఆ రకంగా తెలంగాణని, ఆంధ్రాని ముక్కలు చేశాడు. మరి ఆంధ్రాని పాకిస్తాన్ అన్నావా? తెలంగాణని పాకిస్తాన్ అన్నావా? చెప్పురా నాయన. నువ్వు ఎవడివిరా? నీకేం తెలుసు? 2 సార్లు నిన్ను గెలిపించారు ప్రజలు, ముడ్డి మీద దన్నారు ప్రజలు. కర్ణాటకలో భగవంతుని పేరు చెప్పి ఓట్లాడితే నువ్వు మీ పార్టీ ఎంత స్కామ్ చేసిందో. రెండోసారి మిమ్మల్ని ఓడించింది ఎవరు? కర్ణాటకలో హిందువులే కదా. హిందువులేనా? అంతకుముందు మీరు ఉన్నారు, మీరు స్కామ్ చేశారని మిమ్మల్ని ఓడించారు హిందువులు. అయినా మీకు సిగ్గు రాలే. దేశ ప్రజలు మొత్తం మిమ్మల్ని తిడుతూ ఉన్నారు. ఇది ఆ బీజేపీ వైఖరి. వీళ్ళే చెప్తారు మళ్ళీ తెలంగాణ రావడంలో మా బీజేపీ పార్టీ చాలా కీలకమైనటువంటి పాత్ర ఉన్నది. సుష్మా స్వరాజ్ గారు కూడా తలుపులు వేసి ఇస్తుంటే, పాకిస్తాన్ లాగా విడగొడుతుంటే మద్దతు తెలియజేసిందా? చెప్పండి మరి ఆ విషయం నన్ను ఒప్పుకోండి. ఆమె చెప్పింది ఏంటంటే ఇక్కడ చాలా బలిదానాలు అవుతున్నాయి, నా బిడ్డలు ఇంకా చచ్చిపోవద్దు అని చెప్పేసి మాట్లాడిన ఆమె ఇక్కడ. మరి ఈ రోజు ఈయన ఇట్లా మాట్లాడడం ఎంతవరకు? అదే అమ్మ, ఇప్పుడు సుష్మా స్వరాజ్ గారు అయితే వాళ్ళ బీజేపీ పార్టీ ఆమె కదా. ఆమె అయితే తెలంగాణకు అనుకూలంగా మాట్లాడింది. ఆమె పెద్దమ్మ, చిన్నమ్మ అని వీళ్ళు చెప్తా ఉంటారు కదా. సోనియా గాంధీ గారి తల్లి అయితే ఈమె పెద్ద తల్లి, చిన్నమ్మ అని చెప్తా ఉంటారు. మరి ఆ చిన్నమ్మ కూడా పాకిస్తాన్ తరహాలో, భారత్ పాకిస్తాన్ తరహాలో విడగొడతా ఉంటే మద్దతు ఇచ్చిందా? మీరే చెప్పు. ఒక పక్కనేమో మేము తెలంగాణకు అనుకూలమని తెలంగాణకు వచ్చి చెప్తారు, పార్లమెంట్లోనేమో తెలంగాణ మీద విషయం. తప్పు కదా. తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారు, తలుపులు మూసిచ్చారు, తెరిచిచ్చారు, లైట్లు వేసిచ్చారు, బంద్ చేసి ఇచ్చారు. ఎంత నీచంగా! ఆంధ్రాకి వెళ్ళేమో ఆంధ్రాని పొగుడతారు, తెలంగాణని తిడతారు. తెలంగాణకు వచ్చేమో ఆంధ్రాని తిడతారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు జై తెలంగాణ అంటారు. ద్వంద్వ వైఖరి. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, తెలంగాణ ప్రజలు మొత్తం పసిగడతా ఉన్నారు. మాకు రాజకీయాలు కాదు, వందల వేల మంది అమరవీరులు ప్రాణత్యాగం చేస్తే వచ్చింది ఈ తెలంగాణ. శ్రీకాంతాచారి చచ్చిపోతూ నిప్పంటు పెట్టుకొని నాకు అమ్మ కావాలి, నాన్న కావాలి, అన్నం కావాలి, కూర కావాలి, కోట్ల రూపాయల డబ్బులు కావాలి, పదవి పరపతులు కావాలనలేదమ్మా. జై తెలంగాణ అన్నాడు. చచ్చిపోతా ఆయన ఏమన్నాడు? జై తెలంగాణ అన్నాడు. 369 మంది అప్పుడు, తర్వాత వందల వేల మంది మలిదశ తొలిదశ ఉద్యమంలో 1200 వేల మంది త్యాగాల ఫలితం ఈ తెలంగాణ నేల.
ఇటువంటి పవిత్రమైనటువంటి నేలను అవమానించవచ్చా అమ్మ? తప్ప కదా? అంటే ఇది మొదటిసారి కాదు. మీరు చూసుకున్నట్టయితే గతంలో ఏపీకి చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షుడు అవును మన తెలంగాణ స్టేట్ లేకుండానే అక్కడ భారత అంటే ఇండియా మ్యాప్లో ఇచ్చిండు. అవునవును అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే అదే మళ్ళా ఆ పక్క రాష్ట్ర ఎంపీ ఇట్లనే తెలంగాణ గురించి తప్పుగా మాట్లాడిండు. మళ్ళీ ఇప్పుడు ఈయన ఇట్లా తప్పుగా మాట్లాడు. ఎందుకు వీళ్ళకి ఇంత కక్ష తెలంగాణ అంటే అసలు? అంటే మన తెలంగాణ వాళ్ళు ఎవరిని ఏమనం, మనము ఎవరిని కొట్టము, ఎవరిని తిట్టము. ఓకేనా? మనం హింసావాదులం కాదు, వాళ్ళు హింసావాదులు. వాళ్ళకు వాళ్ళ రాష్ట్రం తప్ప వేరే రాష్ట్ర తల్లిని గౌరవించడం రాదు వెధవలకు, సన్నాసులకు. మనం ఎప్పుడైనా గుజరాత్కు తీసుకెళ్తుర్రు, ఉత్తరప్రదేశ్కి తీసుకెళ్తుర్రు, మీ రాష్ట్రాలను బాగు చేసుకుంటారని అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులను రాష్ట్రాలను అన్నమే తప్ప మనం ఏమన్నా వాళ్ళ ఏమంటారు విభజనను కానీ, బీహారు జార్ఖండ్ విడిపోయింది, అలా రకరకాలుగా చాలా రాష్ట్రాలని కూడా ఇచ్చారు. మనం ఎప్పుడైనా వాళ్ళ తల్లిని కానీ వాళ్ళ త్యాగాలను కానీ మనం విమర్శించి ఎవరినైనా అవమానించామా? తక్కువ చేసి మాట్లాడతాం, అది తప్పు కదా. ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమం జరిగింది, ఏ ఆంధ్ర బిడ్డనైనా మనం చంపినామా, కొట్టినామా, తిట్టినామా? పాటలు పాడినాం, ఆటలాడినాం, గంతులేసినాం, త్యాగాలు చేసినాం. ఉద్యోగాలు కూడా మానేసి విద్యార్థులు చదువుకోకుండా ఈ ఉద్యమమే ఉద్యోగంగా భావించి ఉస్మానియాలో ఉన్నటువంటి షర్ట్ కింద పుట్ట కింద పోలీస్ స్టేషన్లలో దెబ్బలు తిని, టియర్ గ్యాసులు వదిలితే లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టుకొని ఎంత త్యాగము. స్వతంత్ర పోరాటము ఎంత గొప్పదో తెలంగాణ పోరాటం కూడా అంతే గొప్పది. దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కీలకమైనటువంటి పాత్ర వహించిన స్వతంత్ర సమరయోధుల పాత్ర ఎంతదో నా శ్రీకాంతాచారి, నా యాదన్న. అంటే ఇప్పుడు తొలి దశ అప్పుడు కూడా మనం చూసుకున్నట్టయితే చాలా మంది ఉన్నారు. మనకి అసలు తెలంగాణ మా యాస మా భాష, అసలు మా నీళ్లు మా నిధులు నియామకాలు మనం గట్టిగా చంపారు కదా. బెల్లిలాల్ తక్కని భువనగిరి డిక్లరేషన్, బెల్లిలాల్ తక్కని ముక్కలు నరికిరు. జై తెలంగాణ అంటేనే గద్దరన్న మీద కాల్పులు చేసిర్రు. మా రోజు వీరన్న మా తెలంగాణ అన్నందుకే మా రోజు వీరన్నను లేకుండా చేశారు. తర్వాత మనం చూసినటువంటి మళ్ళీ వీళ్ళందరూ అసలు ఎందుకు ఇంత అంటే తెలంగాణ అంటే ఎదుగుతుందనా, లేకపోతే ఇక్కడ కొంచెం అందరూ ఆర్థికంగా కొంచెం గట్టిగా ఉన్నారన్న ఏంటి ఆ బలం అంటే ఇప్పుడు, లేకపోతే వాళ్ళ ఆస్తులన్నీ ఇక్కడ ఉన్నాయన్న? ఒకటి ఉంటే మా నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలు గారు ఏమంటారు, ఏం చెప్పినా నడుస్తుంది, వాళ్ళకి ఏం చెప్పినా మేము జిందాబాద్ కొడతాము అనేటువంటి నాయకులు ఉన్నంత కాలం ఈ అదే కాళోజీ గారు చెప్పినట్టు ఈ ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలో పాత్ర, ఈ ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతేతరులకి తరిమి కొట్టు అనేటువంటి స్లోగన్ ఏదైతే ఉందో ఆ తరహాలో ఈ ప్రాంతం వాళ్ళే మనం ద్రోహం చేసింది 8 మంది ఎంపీలు. అంత క్లియర్ కట్గా పాకిస్తాన్తో పోలుస్తూ పార్లమెంట్ సాక్షిగా, లోక్సభ సాక్షిగా తెలంగాణను అవమానిస్తూ ఉంటే కిషన్ రెడ్డి వెనకాల కూర్చొని చప్పట్లు కొడుతున్నాండి. మరి ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మరి తెలంగాణ కదా? కాదు, ఇప్పుడు ఆయన పాకిస్తాన్ ఎంపీ అనుకుంటా, ఆయన వాళ్ళ భాషలోనే పాకిస్తాన్ ఎంపీనా? తప్పు కదా. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఉంది కదా, దేశంలో భారతదేశంలో భాగం. వీళ్ళందరూ తెలంగాణకు చెందిన ఎంపీలు అన్నట్టే కదా. తెలంగాణ పేరు చెప్పుకోనే కదా వాళ్ళందరూ పైకి వచ్చింది. పాకిస్తాన్ ఎంపీలు వాళ్ళ ఎంపీ చెప్తా ఉన్నాడు, కర్ణాటక ఎంపీ ఏం చెప్తా ఉన్నాడు, తెలంగాణ రాష్ట్రం పాకిస్తాన్లో ఉంది అంటారు. మరి వీళ్ళు కూడా పాకిస్తాన్ ఎంపీలేనా? తెలంగాణ బీజేపీ ఎంపీలు కాదా వీళ్ళు? పాకిస్తాన్ బీజేపీ ఎంపీలా? బండి సంజయ్, కిషన్ రెడ్డి, ధర్మపూర్ అరవింద్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్, కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, అరుణ మేడం, నగేష్, వీళ్ళంతా మేధావులు. 8 మంది ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ వాళ్ళు, 8 మంది బీజేపీ వాళ్ళు. అంతేనా అమ్మ? అంతో ఇంతో ఒక ఆడపిల్ల. సరే ఏ పార్టీలోనే ఉండని, నేను ఆ పార్టీ ఏం కాదు. కడియం కావ్య గారు వరంగల్ ఎంపీ. తప్పు మీరు మాట్లాడింది, మీ మాటలను వెనక్కి తీసుకోవాలని ఆమె గలవిప్పుతుంది. 8 మంది మీకేం పోయే కాలం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇప్పుడున్న పదవులు ఉన్న వాళ్ళు ఎవ్వరు మాట్లాడట్లే. ఆఖరికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద ఏం స్పందించారు? ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు, ఆయన బీజేపీ, టీడీపీ 3 కలగలిపినటువంటి ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు శిష్యుడు కదా. ఇప్పుడు బండి సంజయ్ చెప్తున్నారు కదా, వాళ్ళు అప్పుడు తిట్టిరు, మేము ఇప్పుడు తిట్టినాం. మాకు వాళ్ళకి తేడా ఏముందండి? అప్పుడు తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకులు పట్టుకొని పోయిండు టీడీపీలో ఉండి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి. ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు మంత్రులు అంటుండు. అంటే ఏంది? అప్పుడు ఆయన తిట్టాడు కాబట్టి మేము ఇప్పుడు పార్లమెంట్లో తిట్టాము. అంటారు, ఇద్దరు తిడుతున్నారు, వీళ్ళంతా ఇద్దరు దొంగలే. నీకు అర్థమైందా? ఆయన కోడి చేస్తా ఉన్నాడు. కాబట్టి నేనేమంటున్నానంటే తెలంగాణకు ఇటువంటి ఏమంటారు మాటలు మాట్లాడినా, తెలంగాణను అవమానించిన వాడు ప్రాంతం వాడైనా ప్రాంతేతరుడైనా ప్రజలన్నీ పసిగట్టి మిమ్మల్ని తరుముతారు. మంచి తెలుసు తెలంగాణ ప్రజలకు, చెడు తెలుసు, తరమడం తెలుసు. ఓకేనా? తెలంగాణకు అడ్డు వస్తే అడ్డంగా నరికేస్తాం, జై తెలంగాణ అంటే ఓడించినాం, నై తెలంగాణ అంటే గెలిపిస్తాం
అనేటువంటి నినాదాలు కూడా చేసినాం. ఓకేనా? మా 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 నేలకు అడ్డుపడితే లగడపాటి, టీజీ వెంకటేష్ లాంటి వాళ్ళకు ఏం చేసిరో తెలంగాణ ప్రజలందరూ అప్పుడు తెలుసు. చూసినాం. కాబట్టి మేము మా భావితరాల కోసం అందించిపోయారు మా వీరులు. మా 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 అక్కలకు, మా భావితరాలకు, మా పిల్లలకు నువ్వు ఉంటావు, నేను ఉంటానమ్మా ఈరోజు. తర్వాత ఏదో ఒక రోజు ఎవరికి కాలం ఏ రోజు చేస్తాం. ఉండమని మన తర్వాత భావితరాలకు ఈ త్యాగాలని, ఈ నేల యొక్క అస్తిత్వాన్ని, ఈ అమరవీరుల త్యాగ ఫలితాలను మనం అందించాలా లేదా? మనవి మనం తినాలని కదా. ఇప్పుడు నీ నీ పొలంలో పండినటువంటి తిండి నువ్వు తినాలని కదా. మీ నాయన చక్కగా పొలానికి వెళ్ళి ఏమంటారు సాగు నాగలు చేసి- బట్టి సాగు సాగు చేసి చేసింది. మా అమరవీరులు మాకు పునాదులు వేశారు. అంతేగాని గుజరాత్ వాడు వచ్చి అవమానిస్తే, ఉత్తరప్రదేశ్ వాడు వచ్చి అవమానిస్తే ఊరుకోమని కాదు కదా. అంటే ఇక్కడ ఈటల రాజేందర్ గారు ఉన్నారు, ఉద్యమకారుడు ఆయన. అసలు ఎట్లాంటివి తీసి ఎట్లా మాట్లాడిన ఆయన మాటలకి ఏందనేది అట్లాంటి ఉద్యమకారుడు ఇప్పుడు 2 రోజులు అయిపోయింది మాట్లాడి, ఇంతవరకు ఒక్క మాట మాట్లాడలే. ఇప్పుడు ఏమనాలి? ఈటల రాజేంద్ర అన్న తెలంగాణ అవునన్నా కాదన్నా ఈటల రాజేంద్ర అన్న తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన ఎవ్వరు కూడా బీజేపీ నాయకుల్లాగా చూడరు. సరే కేసీఆర్ గారితో కొంత మనస్పర్ధాలు వచ్చినాయా, లేకపోతే ఆయనకు ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చినాయా, పార్టీ నచ్చలేదా, ఎందుకు పోయాడో తెలియదు. ఎవ్వరు కూడా బీజేపీ నాయకుడిగా చూడరు ఆయనని. అన్నా ఇది బీజేపీ గెలుపా, ఈటల రాజేంద్ర గెలుపా అంటే ఈటల రాజేంద్ర గెలిపే అన్నాడు. మంచి లీడరు, మంచి మంచి బలమైనటువంటి సామాజిక వర్గం, గొప్ప తెలంగాణ ఉద్యమకారుడు. సరే ఆయన పర్సనల్గా ఆయన మీద ఎన్ని విమర్శలు ఉన్నా అది పక్కన పెడదాం. కానీ రాజేంద్రన్ అలాంటి వాడైనా మాట్లాడితే బాగుండేది. దీని మీద ఒక స్టాండ్ తీసుకొని వీళ్ళైతే చెప్పులు మోసేటోళ్ళు, వీళ్ళైతే బానిసలు. కిషన్ రెడ్డి అయితే తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా రాజీనామా చేయమంటే చేయలేదు. ఎంపీ ఉండి ఓకేనా, ఆయన తెలంగాణ వ్యతిరేకి అందరికీ తెలుసు. ఆయన 2 కళ్ళ సిద్ధాంతం ఆయన చంద్రబాబు నాయుడు లాగా. ఇక బండి సంజయ్ అయితే ఇక్కడ కనపడు కూడా కనపడలేదు, మనందరికీ తెలుసు. నేను కూడా ఉద్యమంలో చాలా చురుకైనటువంటి పాత్ర వహించాను, చిన్నోనే. వీళ్ళంతా ద్రోహులు. కాబట్టి ఈటల రాజేంద్ర అన్న అవునన్నా కాదన్నా తెలంగాణ ఉద్యమకారుడు, ఉద్యమకారులలో కీలకమైనటువంటి పాత్ర వహించినటువంటి వ్యక్తి. సీమాంధ్రులకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏ రకంగా కొట్లాంటి తెలుసు. అటువంటి వ్యక్తి మన బంగారు తల్లి, మన తెలంగాణ, మన అవ్వను, మన త్యాగాలను అవమానిస్తూ ఉంటే నువ్వు నిజంగా ఈటల రాజేంద్ర అన్న మీరు ఖండించుంటే బాగుండేది. ఇంత బానిసత్వం అవసరం లేదు. నువ్వు ఇండిపెండెంట్గా నిలబడి ప్రజలారా నన్ను ఆశీర్వదించండి అంటే కూడా నిన్ను గెలిపిస్తారు. ఆ పనికి మాలినటువంటి పార్టీ మనకెందుకు, మనని అవమానించినటువంటి పార్టీ మనకెందుకు? ఇప్పుడు చాలా వరకు అందరూ ఏమంటున్నారంటే నెక్స్ట్ బీజేపీ వస్తుంది, బీజేపీ వస్తేనే దేశం మంచిగా ఉంటుంది, రాష్ట్రాలు మంచిగా ఉంటాయి అని చెప్పేసి అంటారు. రాష్ట్రాలు మంచిగా ఉంటే ఇంత అల్లర్లు ఈరోజు ఇంత పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేశారు వాళ్ళు. మణిపూర్లో అంత పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేశారు. తమిళనాడులో ముఖ్యమంత్రి అయితే డీలిమిటేషన్ పేపర్ని కర్ణాటకలో ఒక అల్లర్లు సృష్టించారు. దేశం వీళ్ళు ప్రాపగండా సృష్టిస్తారమ్మా. తప్పుడు వార్తలని ప్రచారం చేయడం, అబద్ధాలని అందంగా అల్లి జనాలకు ఏమంటారు నమ్మించడం, ఇటువంటివి చేస్తారు. అంతే తప్ప వాళ్ళకి అధికారం కావాలనుకుంటే వాళ్ళు ఏం చేయాలి? ఖండించండి. మరి 8 మంది మా ఎంపీ మాట్లాడింది తప్పు, తేజస్వి సూర్య గారితో మేము క్షమాపణ చెప్పిస్తాము, ముక్కు నేలకు రాకిపిస్తాము, మాది బాధ్యత, మేము పార్లమెంట్లో మా తెలంగాణని ఎందుకు అవమానించారని 8 మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడతాం మేము. కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, ఆయన తర్వాత సారీ చెప్పిండు, నేను ఉన్నా కదా. సారీ చెప్పిన వీడియో రాలేదుగా. పాకిస్తాన్తో పోల్చినటువంటి వీడియో ప్రజలందరూ చూశారు. సారీ చెప్పింది నా తప్పైంది, తెలంగాణ అమరవీరులాలా నన్ను క్షమించండి, మీ ఆత్మలు ఘోషిస్తున్నాయంట, నన్ను పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించండి అని తెలంగాణ తల్లి దగ్గరికి వచ్చి దండం పెట్టి ముక్కు నేలకు రాసి జై తెలంగాణ చెప్పాలి పోవాలి కదా. నేను కర్ణాటక వస్తే జై కర్ణాటక అంట, తమిళనాడు పోతే జై తమిళనాడు అంట. ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రాన్ని గౌరవించడం, ఖచ్చితంగా గౌరవిస్తాం. మరి నా రాష్ట్రాన్ని అవమానించినావు కదా, చెప్పమండి. మరి అమరవీరుల స్థూపం దగ్గరికి రా, వచ్చి ముక్కు నేలకు రాకు, లేకపోతే అక్కడ తెలంగాణ అక్కడ కూడా ఉంటుంది, ఢిల్లీలో కూడా ఉంటుంది, ఆడికి పోయి నీకు వచ్చినటువంటి భాషలో ఇంగ్లీష్లో మాట్లాడావు కదా నువ్వు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఈ 8 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖండించకపోవడం, పైగా ఆయన మాట్లాడినటువంటి మాటల్ని సమర్థించడం హేయమైనటువంటి చర్య, సిగ్గుమాలినటువంటి చర్య. కాబట్టి వీళ్ళు ఎవరికి ఇష్టం లేదంటారన్న, తెలంగాణ రావడమే ఇష్టం లేదంటారా? మరి నేనైతే సొంతగా పుట్టించినవి కాదు కదా, వాళ్ళంటే నాకేం కోపం లేదు కదా. వాళ్ళు పార్లమెంట్లో అంత చక్కగా మాట్లాడాడు. ఒక పక్కనేమో తెలంగాణకు మేము అనుకూలం, మా పార్టీ అనుకూలం, సుష్మా స్వరాజు బిల్లుకు మేము కూడా మద్దతు ఇచ్చినాం, ఉద్యమంలో ఉన్నామని చెప్తారు. మళ్ళీ వచ్చి తలుపులు మూసిచ్చారు, తెరిచిచ్చారు, పాకిస్తాను భారత్ లాగా విడదీశారు, బంగ్లాదేశ్ లాగా ఇలాగా అలా అంటారు, చీకట్లో ఇచ్చారు వెలుగులో ఇచ్చారంటారు. మీ అక్కస్ ఏంటి చెప్పండి? మీరెట్లాగూ తెలంగాణకు నిధులు తీసుకొని రారు, విభజన హామీలో ఉన్నట్టు మీరు ఆంధ్రాకు చేయట్లేదు, తెలంగాణకు చేయట్లేరు. ఏదో చంద్రబాబు నాయుడు ఆ కూటమి ఆ పుణ్యాన మీరు అక్కడ మీ కుర్చీలో కూర్చున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్లో చేసింది కూడా ఏం లేదు. వాళ్ళకు కూడా అన్యాయం చేసిర్రు. ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీ లేదు, అమరావతి డెవలప్మెంట్ కోసం నిధులు కేటాయించలేదు,
వాళ్ళకి చేసింది కూడా ఏం కానీ లేదు. వాళ్ళకన్నా ఎంతో కొంత మనకి వాళ్ళకి బడ్జెట్ ఇచ్చిండ్రు, మనకైతే అది కూడా లేదు కదా. ఇయ్యలేదు. మరి మన ఎంపీలు ఏం చేస్తుర్రు? నిలదీయాలి కదమ్మా, నిలదీయాలి కదా. అంటే కాంగ్రెస్ పార్టీ మీద నూకుతారు వీళ్ళు. సరే ఓకే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీ 6 గ్యారెంటీల మీద కొట్లాడు, తప్పులేదు, అవును వద్దంట్లే. కేంద్రంలో అయితే కాంగ్రెస్ లేదు కదా, అవును. నరేంద్ర మోడీ ఉన్నారు కదా. బీఆర్ఎస్కి ఏమైనా ఎంపీ సీట్లు ఉన్నాయా? అంటే బీఆర్ఎస్ అంటారు. అంతే. ఇప్పుడు బీఆర్ఎస్ లేదు, కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో ఉన్నది, మాట్లాడండి అయ్యా అంటే బీఆర్ఎస్ మీద పడుతుండ్రు. అసలు మరి ఇప్పుడు మరి ఇక్కడ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏందనేది ఎవరికి అర్థం కావట్లేదు. అండ్ ఇప్పుడు మనకి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ డీలిమిటేషన్ మొత్తానికైతే మరి అక్కడ వాళ్ళ ఓట్లు 2/3 ఓట్లు పడాలి, మరి అది మెజారిటీ రావాలి, రాలేదు. కానీ ఇప్పుడు ఒకవేళ వచ్చి ఉంటే మన దక్షిణ భారతదేశం అంటే ఈ సౌత్ ఇండియాకి నష్టం జరిగేది కదా. అమిత్ షా గారు చెప్తున్నారు నష్టం, ఎలాంటి నష్టం జరగదు అని చెప్పేసి అంటున్నారు. మరి మీరేమో నష్టం జరుగుతుంది అంటారు, ఎట్లా అన్నది? అంటే ఇప్పుడు 2 రకాలుగా అర్థం చేసుకోవాలి. సామాన్యులకు కూడా నాకు అర్థమైనటువంటి భాషలో వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు మీ ఊరు ఉన్నదమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊరిలో సర్పంచ్ ఉన్నాడు. మీ సర్పంచ్ గారికి నిధులు వచ్చాయి, గ్రామానికి నిధులు వచ్చాయి. వాటిని గ్రామం అంతా ఖర్చు పెడతాడా, ఒక వాడికే ఖర్చు పెట్టుకుంటాడా? అది గ్రామ నిధులు. గ్రామ నిధులు అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళకు, అన్ని మతాల వాళ్ళకు, ఈ నుంచి ఆడదాకా రోడ్లైనా లైట్లైనా అందరినీ సమానంగా ఖర్చు పెట్టాలని చూడాలి కూడా, అంతేనా? తెలంగాణలో ఎన్ని ఎంపీ సీట్లు ఉన్నాయమ్మా? ఎగ్జాంపుల్ 17 సీట్లు ఉన్నాయి. తెలంగాణ ఒక రాష్ట్రమే, అవును, ఓకేనా. తెలంగాణ కూడా రాజధాని ఉన్నది, హైదరాబాద్ రాజధాని. మాకు కూడా ఏమంటారు ఎంపీలు ఉన్నాయి, మేము కూడా పన్నులు కడుతున్నాం. తెలంగాణ ప్రజలు కూడా పన్నులు కడతారు, ఏమంటారు జీఎస్టీ, కేంద్రం కట్టాల్సిన ట్యాక్స్ డబ్బులు అన్నీ కడతా ఉన్నాం. ఈ డబ్బులు ఉత్తరప్రదేశ్లో కూడా కడతా ఉన్నారు. కానీ ఉత్తరప్రదేశ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి? 80 సీట్లు ఉన్నాయి. మీరు అన్నట్టు 80 సీట్లు ఉన్నాయి, మాకు 17 సీట్లు ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ వీళ్ళు పెంచిన తర్వాత కూడా 196 సీట్లు అవుతున్నాయి, 200 దాటట్లేదు, ఓకేనా. పార్లమెంట్లో నీకు ప్రధానమంత్రి కావాలంటే అంతకంటే ముందు 350 సీట్లరే ఎంతో మెజారిటీ రావాలనుకుందాం. మిగతా అన్ని వాటిని కలుపుకున్నాం అనుకుందాం, మ్యాజిక్ ఫిగర్ అనుకుందాం. అంటే మా ఎంపీలతో సంబంధం లేకుండా నేను ఉత్తరప్రదేశ్లో లేకపోతే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీల మద్దతును కూడా కట్టుకొని ప్రధానమంత్రి అవుతావు. ఇంకా మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుందని మా ఎంపీలు మొత్తుకున్నా నువ్వు పట్టించుకోవు. మా జిల్లాకు కరీంనగర్కు నిధులు కావాలి, వరంగల్కు కావాలని, నల్గొండకు కావాలని మా ఎంపీలు ఎవరు మొత్తుకున్నా నువ్వు పట్టించుకోవు. ఎందుకంటే మీతో అవసరం లేదు, మాకు మీరు ఏమంటారు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా మాకు ఎంపీలు ఉన్నారు, నేను ఇక్కడ గెలుస్తామని అంటారు. కానీ వాళ్ళు చెప్పేది ఈ ఏదైతే 50% అన్నారో ఆ 50% ఇక్కడ కూడా మేము వర్తిస్తుంది, అసలు సౌత్ ఇండియాకి ఎట్లాంటిది అసలు అన్యాయం అనేది జరగదు అని చెప్పేసి అమిత్ షా గారు నిన్న చెప్పారు కదా. మొత్తం మాటతో చెప్తే కాదు కదమ్మా, దానికి చట్టబద్ధత ఉండాలి కదా. ఉన్నదా? నువ్వు పార్లమెంట్లో ఏమైనా ఇది చేసావా, చట్టబద్ధత చేసావా? ఏం లేదు. అప్పటిదాకా ఆగండి, ఇప్పటిదాకా ఆగండి, తప్పు కదా. కేరళ, నీకు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ కోసం ప్రజల్ని మభ్యపెట్టడం, నువ్వు మహిళా బిల్లును ముంగడబెట్టి డీలిమిటేషన్ని ముందుకు తీసుకొని వచ్చి ముందుకు అనడం తప్పు కదా. ఎందుకు ఏమన్నా స్టాలిన్ గారు ఏమన్నా చిన్న అబ్బాయా? సరే శ్యామ్ కంటే తెలియదు అనుకుందాం. స్టాలిన్ గారు ఏమన్నా చిన్న అబ్బాయా? రేవంత్ రెడ్డి గారు ఏమన్నా చిన్న అబ్బాయా? కేటీఆర్ గారు ఏమన్నా చిన్న అబ్బాయా? వాళ్ళ పార్టీ ఏమన్నా చిన్న పార్టీ? బీజేపీ మినహాయిస్తే సౌత్లో ఉన్నటువంటి పార్టీలు మొత్తం ఎందుకు వ్యతిరేకిస్తున్నాయమ్మా? చంద్రబాబు నాయుడు అంటే సార్ ఆయన పంచం చేరుడు, ఆయన వ్యతిరేకించడం అనుకుందాం, ఎందుకంటే ఆయన బీజేపీ కార్యకర్త అనుకుందాం. మిగతా వాళ్ళందరూ ఎందుకు వ్యతిరేకిస్తున్నారమ్మా? మన భావితరాలకు నష్టం జరగదా? జరగదా? కాబట్టి 100కు 200% నార్త్లో ఎన్ని సీట్లు అవుతున్నాయో సౌత్లో కూడా పెంచండి సమానంగా. లేదంటే నేను ఇంకో వాళ్ళకి తెలియకపోతే ఏమంటారు, 2 పార్లమెంట్లు పెట్టండి, సౌత్లో పార్లమెంట్ పెట్టండి, నార్త్లో పార్లమెంట్ పెట్టండి. అంటే ఇప్పుడు వాళ్ళు 50% అన్నా కూడా వాళ్ళకి ఈక్వల్గా మనం పెరుగుతలేం, వాళ్ళు 100% ఇచ్చినా కూడా వాళ్ళకి ఈక్వల్గా మనం పెరగం. అప్పుడు నేను చెప్తున్నా, సౌత్కు సపరేట్గా పార్లమెంట్ పెట్టుర్రి, సౌత్ బడ్జెట్ని సౌత్కి కేటాయించుర్రి. నార్త్కు ఉన్నది కదా, నార్త్కు మా నిధులు మా బడ్జెట్ని మేమే కేటాయించుకుంటాం. నీకు అర్థమైందా? మేము కట్టినటువంటి పన్నులు, మా రాష్ట్రం నుంచి కట్టినటువంటి పన్నులు మేమే ఖర్చు పెట్టుకుంటాం. మాకు అన్యాయం జరుగుతుంటుంది కదా. సౌత్కు ఇప్పుడు సుప్రీంకోర్టు, ఇప్పుడు రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉందా లేదా? ఎందుకున్నది? దేశానికి మొత్తం కలిపి ఉండొచ్చు ఒక సుప్రీంకోర్టు ఉన్నది కదా. మరి ఇబ్బంది అవుతుంది కదా. సుప్రీంకోర్టులో అయితే అందరికీ న్యాయం జరుగుతుంది. కాశ్మీర్లో వాళ్ళు కేసేసినా, తమిళనాడు కన్యాకుమారి వాళ్ళు కేసేసినా న్యాయం జరుగుద్ది. ఇప్పుడు ఈ సీట్ల పంపిణీ వచ్చినప్పుడు నార్త్ ఇండియాకు న్యాయం జరుగుతుంది, సౌత్ ఇండియాకు అన్యాయం జరుగుతుంది కదా. అలాంటప్పుడు మనం ఏమంటున్నాం, ఎలాగైతే దేశానికి ఒక సుప్రీంకోర్టు ఉందో అదేవిధంగా ఒకే దేశానికి 2 పార్లమెంట్లు ఉంటే
అయిపోయా, ఎవరి బడ్జెట్ వాళ్ళు కేటాయించుకుంటారు, ఎవరి బడ్జెట్ వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, అయిపోయింది కదా. కాబట్టి చాలా ప్రమాదమైనటువంటి ఇది తీసుకొని వస్తూ ఉన్నారు. డీలిమిటేషన్ పేరుతో దక్షిణాదికి అన్యాయం చేస్తూ ఉన్నారు. ఆలోచించాలి, మేధావులు కూడా ఆలోచించాలి. మనందరం ఏమంటారు, ఎండగట్టాల్సిందే. అంటే డీలిమిటేషన్ తోని ఈ 33% మహిళా రిజర్వేషన్ని ముడిపెట్టిండ్రు. ఇప్పుడు అది పోయింది, ఇది పోయింది. మళ్ళీ అట్లనే చూసుకున్నట్టయితే 2027కి జనగణన చేస్తా అంటున్నారు. అదేదో అసలు లాస్ట్ టైం అయిపోవాల్సింది, ఇంతవరకు చేయలేదు. ఇప్పుడు అప్పుడే వీళ్ళు పెట్టండి అని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే వీళ్ళు డిఫర్ చేసిండ్రో, అంటే వాళ్ళు వ్యతిరేకించిండ్రో, మీరు అప్పుడే చేయండి అని అడుగుతున్నారు. వాళ్ళు అడిగే దాంట్లో కరెక్ట్ ఉందా, తప్పు ఉందంటారా? ఇప్పుడు వీళ్ళు చాలా తెలివిగల వాళ్ళు, బీజేపీ వాళ్ళు. బీజేపీ అనేది ఒక రాజకీయ పార్టీ. ఆ పార్టీ ఏం చేస్తుందంటే చాలా తెలివిగా ప్రజల యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేస్తూ ఉంటుంది. అంటే మైండ్ని మొత్తం వేరే వైపు మళ్ళించి ఒక భ్రమలలో ఉంచుతుంది. సాధారణ మహిళలు ఏమనుకుంటారంటే 33% మాకు కేంద్రం రాజకీయ రంగంలో రిజర్వేషన్స్ కల్పిస్తూ ఉంటే ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయని అనుకుంటారు, అంతేనా? ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు వరంగల్ ఎంపీ ఎవరమ్మా? మీరు అన్నారు ఇంతకుముందు, కడియం శ్రీహరి కావ్య మహిళనే కదా. అంటే ఎస్సీ రిజర్వేషన్ వాళ్ళకి వచ్చింది, అంతేనా? మహిళ. అలా ఎస్టీలకు ఎస్సీలకు రాజకీయ రిజర్వేషన్స్ ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యాన వాళ్ళకు ఉన్నాయి. బీసీ మహిళలకు రాజకీయ రిజర్వేషన్స్ ఉన్నాయా? లేవు. బీసీలకే లేవు. రైట్, సూపర్, అద్భుతం. వాళ్ళు చేయరనుకో. సరే, మహిళల మీద చాలా ప్రేమ ఉందంటారు కదా, నరేంద్ర మోడీ గారికి, లేకపోతే బీజేపీ నాయకులకు, వీళ్ళందరికీ చాలా ప్రేమ ఉందంటారు కదా. 33% మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొని వస్తే మీరు మహిళలు దేంట్లో తక్కువ, వాళ్ళు అసెంబ్లీలో అడుగు పెట్టొద్దా, పార్లమెంట్లో అడుగు పెట్టొద్దా, మహిళా శక్తి నారిమని అని చాలా పొగుడుతూ ఉన్నారు కదా. చాలా గొప్పలు వీళ్ళు ఎంత తెలియాలంటే చాలా గొప్పలు. 33% రిజర్వేషన్స్ జనరల్లో ఒక మహిళా బిల్లు తీసుకొని వస్తే దాంట్లో ఎవరు పోటీ చేస్తారమ్మా? నీకు ఈ దేశంలో ఒక బీసీ పార్టీ అయినా ఉందా? ఉంటే ఉన్నాయి, చిన్నది. అది నూటికొకరు కనపడతారు. ఒక బీసీ పార్టీ నుండి బీసీలు డబ్బులు పెట్టుకొని ఆర్థికంగా సామాజికంగా బలంగా ఉండి మా బీసీ మహిళ పోటీ చేస్తుంది స్వతంత్రంగా. ఆమె ఆధిపత్య కులాల దగ్గర ఉన్నటువంటి డబ్బు కంటే ఎక్కువ డబ్బు ఉన్నది, గెలవగలవదు అనేటువంటి ఇది ఉన్నదా? లేదు. మరి అలాంటప్పుడు ఇప్పుడు చూసుకుంటేనే లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిల బిడ్డను, లేకపోతే రేవంత్ రెడ్డిల కూతురు, లేకపోతే అమిత్ షా గారు చుట్టపల్లో వాళ్ళే నిలబడతారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళే గెలుస్తారు. మన బీసీ అక్కలు ఎట్లా గెలుస్తారు? మన బీసీ చెల్లెలు ఎట్లా గెలుస్తారు? 150 కోట్లు పెడితే గానీ ఎమ్మెల్యే టికెట్ చెప్తున్నా. అంతేనా? నువ్వేం చేయాలంటప్పుడు మహిళా ఓబీసీ బిల్లు తీసుకొని రా, మహిళా ఓబీసీ బిల్లు తీసుకొని రా. వాళ్ళ అప్పర్ కాస్ట్ మహిళలు కూడా మన అక్క చెల్లెలే, వాళ్ళకి 3% కేటాయించు. బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్స్ ఇచ్చారు కదా 10%. ఆ రకంగా 3% రిజర్వేషన్స్కు వాళ్ళకి ఫిక్స్ చేయి. ఎవరికి? ఆధిపత్య కులాలకు. మా బీసీ అక్కలకు 30% రిజర్వేషన్స్ ఫిక్స్ చేయి. సరిపోయింది కదా, ఎవరు తిండి వాళ్ళు తినొచ్చు కదా. ఇలా మాట్లాడొద్దు, ఇలా సామాజిక న్యాయం మాట్లాడొద్దు. కాబట్టి ఈ మహిళా బిల్లు మీద తుపాకీ పెట్టి ఈ డిమానిటేషన్ ముందుకు తీసుకొని వచ్చి దేశానికి, మన దక్షిణాదికి అన్యాయం చేయాలనుకుంటారు. ఇటు మహిళలు కూడా అన్యాయం చేయాలి. అంటే ముందే వాళ్ళకి తెలుసు దీన్ని ఎట్లా వ్యతిరేకిస్తారు. సో దీంతో అయిపోతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఇది అంతకుముందు ఉన్నదే అమ్మా, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది మహిళా బిల్లు ఉన్నదే. రాష్ట్రపతి గారు సంతకం పెట్టిర్రు, ఉభయ సభలలో చర్చలు జరిగినాయి, లోక్సభ రాజ్యసభలో చర్చలు జరిగినాయి, అంత అయిపోయింది. మళ్ళీ తీసుకొని వచ్చారు వీళ్ళు. కాకపోతే అదే 2023లోనే వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు 2029కి వీళ్ళతోని ఈ 33% ఏదైతే మహిళా రిజర్వేషన్ ఉందో దాంతో పోదాం అనుకున్నారు. దాంతో పోదాం. వీళ్ళు ఎట్లా అడ్డుకుంటారు వీళ్ళకి తెలియదు. ఇప్పటి వరకు 131 రాజ్యాంగ సవరణలు చేసిన మనం, గతంలో జరిగినటువంటి సవరణల గురించి వీళ్ళకి తెలియదు. వీళ్ళందరినీ పిచ్చోళ్ళని చేద్దాం అని చెప్పేసి ఏమనంటే మహిళల సెంటిమెంట్ కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నలు, వాళ్ళ అక్క, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ భర్తలు ఉంటారు కదా, మహిళలను ఉసిగొలుపుదామని అనుకున్నారు నరేంద్ర మోడీ గారు. కానీ మహిళలే తిరగబెడతారన్న విషయం తెలియదు కదా. ఈరోజు చూడండి, దేశం అంతటా మహిళలు ఎందుకు వాళ్ళు నిజంగా ఏ బిల్లుకు కూడా ఏమంటారు నరేంద్ర మోడీ గారు వెనక్కి తీసుకునేది లేదు. CAA-NRC తీసుకొని వచ్చినావు, సక్సెస్ అయింది. ఇంకోటి 3 తలాక్ బిల్లు తీసుకొని వచ్చినావు, సక్సెస్ అయింది. అన్ని బిల్లులు సక్సెస్ అయినాయి. ఇది ఎందుకు సక్సెస్ కాదు? నీకు అర్థమైందా? అన్ని బిల్లులు సక్సెస్ అయినాయి. మీరు విశ్వగురువు, మీరు యుద్ధాలే ఆపగలుగుతారు. మీరు ఈ బిల్లును ఎందుకు ముంగడి పోనీయాలే? ప్రతిపక్షాలు ఆపిన నూకుతారు వాళ్ళ మీద. లేదు, మీరు కుట్రదారు లేదు ఇందులో. అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే అన్న, ఖచ్చితంగా వీళ్ళు ఇది ముందే ప్లాన్ చేసుకున్నారు. ఖచ్చితంగా వీళ్ళకి తెలిసి ఇదంతా చేసిన అనిపిస్తుంది.
అంటే ఎందుకు మరి ఇప్పుడు మహిళల మీద వీళ్ళకి నారీమణి ఇవన్నీ అసలు మాకు ఆడపడుచులు అంటే ఇంతగా అది ఖచ్చితంగా ఆడపిల్లలు చదువుకోవాలని చెప్పి మాట్లాడే బీజేపీ ప్రభుత్వం మరి ఓట్ల దగ్గరికి వచ్చేసరికి చట్టసభలల్లో మహిళలు రావాలంటే మాత్రం ఇట్లా అన్యాయం చేయడం ఏందన్న మరి? అంటే వాళ్ళు ఇంటికి మాత్రమే పరిమితం. వాళ్ళ 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 మైండ్ సెట్లోనే ఉన్నది. వాళ్ళ మూల సూత్రం, బీజేపీ మూల సూత్రం అది. మహిళకు జిందాబాద్ కొట్టాలి, మహిళల పైన రేపులు, దాడులు, హత్యలు జరుగుతుంటే ఖండించకుండా ఉండాలి. మణిపూర్లో ఎంత దారుణాన్ని సృష్టించారమ్మా. అవును, బట్టలు వివస్త్రం చేసి బట్టలు తీసి ఆడతల్లుల్ని, ఆడచెల్లెల్ని ఏమంటారు, బట్టలు తీసి ఊరేగించారు. వాళ్ళు ఎవరు? మన మన తల్లులు కాదా? అంటే మన వాళ్ళు అక్కలు కాదా? మన చెల్లెలు కాదా? వాళ్ళు ఏమంటారంటే బలహీనమైన వర్గాల నుంచి ఉన్నారు అని చెప్పేసి మాట్లాడతారు. ఏ వర్గం అయితే ఏందన్నా? కాదమ్మా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మన అందరం భారతీయులం కదా. భారతీయులం. ఒకరు మేల్ అయితే ఇంకొకరు ఫీమేల్ అంతే చూడాలి కానీ మొగ ఆడ జెండర్ లాగా చూసుకున్నట్టయితే. తర్వాత కులమైన మతమైన ఏదైనా నీకు ఆధార్ కార్డు మీకైనా కాశ్మీర్కైనా తమిళనాడులకైనా ఒకటేనా కదా? ఒకటే. ఇండియన్ పాస్పోర్ట్ అందరికి ఒకటేనా కదా? ఒకటే. తర్వాత వేరనుకో, భాష వేరు, మన కట్టు వేరు, బొట్టు వేరు, ఓకేనా, మన ప్రాంతం వేరు, గ్రామం వేరు, మండలం వేరు, జిల్లా పేరు, ఇదంతా వేరు. కానీ భారతీయత అనేటువంటి భావన ఉండాలని వీళ్ళే అంటారు. మళ్ళీ దేశంలో మహిళల పైన హత్యలు, దాడులు చేసుకుంటూ ఇది సంస్కృతి అని చెప్తారు. వీళ్ళ మూల సూత్రమే అది, మహిళలను అణిచివేయాలి. ఇంతవరకు ఎక్కడైనా సరే ఈ 100 ఏళ్ళ కాలంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ ఉంటాడు కదా మోహన్ భగవత్, ఆ సరసంగ చాలకే అంటారు వాళ్ళని. ఒక్క మహిళ కూడా కాలే, ఒక దళితుడు కాలే, ఒక ఎస్టీ కాలే, ఒక ఎస్సీ కాలే, ఒక బీసీ కాలే, ఒక మైనారిటీ కూడా కాలే, ఒక ముస్లిం, వాళ్ళ దాంట్లో ముస్లిం వింగ్ కూడా ఉంది, ముస్లిం వింగ్ ఉంది, క్రైస్తవ వింగ్ ఉంది, క్రైస్తవుడు కాలే, కేవలం బ్రాహ్మణులు మాత్రమే అయ్యారు. మీరు చూడండి, దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక ఢిల్లీ మినహాయిస్తే మిగతా అన్ని చోట్లలో మొగోళ్ళే ముఖ్యమంత్రులు. మరి నిజంగా మీరు మహిళలకు పెద్ద పీట వేసే వాళ్ళు అయితే 33% కనీసం 3 మహిళలను ఉండాలి కదా, ఖచ్చితంగా ఉండాలి. ఉండాలా లేదా? ముఖ్యమంత్రి ద్రౌపది ముర్ము లాంటి వాళ్ళకి పెద్దపీట వేస్తున్నాం మేము, ఇది మేము ఇచ్చే విలువ అని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నారు కదన్నా. ఇప్పుడు ద్రౌపది ముర్ము గారిని చేశారు, ప్రతిపక్షాలు ఏమని రబ్బర్ స్టాంప్ అన్నారా? ఎందుకనంటే అంతమంది ఆదివాసులను పిట్టలను కాల్చి చంపుతూ ఉంటే ఇది డెమోక్రసీ అనబడదు, పద్ధతి కాదు, కరెక్ట్ కాదు. వాళ్ళతోని చర్చలు చేయండి. వాళ్ళు అర్బన్ నక్సలైట్లా, నిజమైన నక్సలైట్లా, ఆదివాసులా అనే అటువంటి చర్చ చేయండి. అలా చంపకూడదు అని చెప్పేసి ఎప్పుడైనా మాట్లాడిందా అమ్మ? ఆదివాసుల పేరు చెప్తా ఉన్నారు, ఆదివాసీ మహిళని మేము చేసామని అంటా ఉన్నారు. మరి ఆదివాసులని పైన ఎంత దాడులు జరుగుతూ ఉంటే ఒక్క మాట అయినా మాట్లాడిందా ముర్ము గారు? ఆపరేషన్ కగార్ లాంటి జరుగుతున్నా ఆపరేషన్ కగార్ని పక్కన పెడదాం, అక్కడనైతే కుక్కీలనే కదా, అక్కడ కుక్కీలని చేసి మణిపూర్ రాష్ట్రంలో ఉన్నది ఆదివాసులే కదా, కొండ ప్రాంతంలో గిరిజనులే కదా, ట్రైబల్సే కదా. మరి వాళ్ళని అంత దారుణంగా ఇది చేసినప్పుడు మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలే? దాని గురించి ఇంతవరకు ఒకసారి కూడా మోదీ గారు దీని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు. చెప్పండి, వీళ్ళు బలం ఉండే నాయకులా, బలం లేని నాయకురాలా ఉందా? కేవలం ఆమెను చూపించి ఉత్సవ విగ్రహం లాగా అంతే, ఆమెను చూపించి మిగతా మీ దోపిడీ, మీ అరాచకాలు, మీ ఆధిపత్యం, మీ పెత్తనం చెలాయించాలి. గతంలో కూడా అంతే, రామ్నాథ్ కోవింద్ గారిని చూపించారు, దళితులకు ఉన్నటువంటి హక్కులన్నింటినీ కాలరాయాలని చూశారు. మహారాష్ట్ర వేదికగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసేయాలనుకున్నారు. ప్రజలందరూ తిరగబడితే అదేంటండి మీరు దళితులకు వ్యతిరేకమైనటువంటి ఇది తీసుకొస్తా ఉన్నారని అడిగినందుకు మేము మా పార్టీనే దళితుడిని రాష్ట్రపతిని చేసిందని రామ్నాథ్ కోవింద్ గారు చూపించారు. దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఆకలి మీద, లేకపోతే అంటరానితనం మీద, నిరుద్యోగం మీద, ఒక హాస్పిటల్ మీద, కాలేజ్ మీద, పెట్టుబడుల మీద చర్చలు పెట్టరు వీళ్ళు. ఆయన కులం ఏంది, వీడు మతం ఏంది, వీడే మతం, ఆ జిహాదు, ఈ జిహాదు, ఫుడ్ జిహాదు అని పంచాయతీ పెట్టుకుంటూ ప్రతిదాన్ని మతం కోణంలో చూసుకుంటూ ముస్లింల పైన దాడులు చేస్తారు. అదేంటి మా మైనార్టీల పైన దేశంలో ఇన్ని దాడులు చేస్తారంటే మేము పలాని పార్టీకి వ్యతిరేకంగా తప్ప ముస్లింలకు కాదండి. అబ్దుల్ కలాంని మా పార్టీ ఇచ్చేయలేదా అని ఆయన ముస్లిం చూపిస్తారు. ఇప్పుడు నిజంగానే అన్న, ఇప్పుడు మరి చూసుకున్నట్టయితే టీసీఎస్ అంశం మీరు చూసే ఉంటారు, అక్కడ ఆడవాళ్ళని ఎట్లా చేసిందనేది చూసినాం. మరి ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ బయటకు తీసుకొస్తున్నారు కానీ బీజేపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. ఒక్కటి నేను జరగలేదని అంటలే, జరిగి ఉండవచ్చు. 1-2 జరిగినంత మాత్రాన ఆ కమ్యూనిటీకి మొత్తం ముడి పెడదామా? రోజు పోలీస్ స్టేషన్లలో కేసులు అయ్యేది ప్రతి కులం, హిందూ ఉంటాడు, ముస్లిం ఉంటాడు, క్రిస్టియన్ ఉంటాడు, అందరు ఉంటారు కమ్మ. ఒక కులం వాళ్ళందరూ మంచోళ్ళు, ఒక కులం వాళ్ళందరూ చెడ్డోళ్ళు, ఒక మతం వాళ్ళందరూ మంచోళ్ళు, ఓ మతం వాళ్ళందరూ చెడ్డోళ్ళు, ఓ ప్రాంతం వాళ్ళందరూ మంచోళ్ళు, ఓ ప్రాంతం వాళ్ళందరూ చెడ్డోళ్ళు అనేటువంటి భావనలో మనం ఉందామా? అసలు ఉండదు. అది తప్పు కదా, అది వ్యక్తిగతం. తప్పు చేస్తే వ్యక్తినాడు అంతేనా?
కానీ వాళ్ళందరికీ ఎందుకు ముడి పెడతావు? మన హిందువులు ప్రమాదంలో ఉన్నారు హిందుత్వం ప్రమాదంలో ఉన్నది, భారతదేశం ప్రమాదంలో ఉన్నది. భారతీయ జనతా పార్టీ ప్రమాదంలో ఉన్నది, హిందుత్వం ప్రమాదం లేదు. నరేంద్ర మోడీ గారు ప్రమాదంలో ఉన్నారు, అమిత్ షా ప్రమాదంలో ఉన్నారు. అధికారాన్ని నెక్స్ట్ ప్రజలు దించేయబోతున్నారని ఏం ప్రమాదం లేదు. ఏం ప్రమాదంలో ఉన్నారు? ప్రధానమంత్రి హిందూ, మనల్ని కాపాడేది ప్రధానమంత్రి గారు హిందూ. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు అందరూ హిందూ ముఖ్యమంత్రులా, ముస్లిం ముఖ్యమంత్రులా, క్రైస్తవ ముఖ్యమంత్రులా? హిందువుల మొత్తం హిందూ ముఖ్యమంత్రులే కదా. ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు హిందువులా, ముస్లింలా? హిందువులే. మరి వాళ్ళ నియోజకవర్గాలలో కరీంనగర్లో, నిజామాబాద్లో, మేదకులో హిందువులు ప్రమాదంలో ఉన్నా సేఫ్గా ఉండాలనా? సేఫ్ ఉండాలి కదా. ఎందుకు ప్రాపగండాన్ని సృష్టిస్తారు? అంటే వీళ్ళు గుడులు అంటే, దేవుళ్ళు అంటేనేమో జై శ్రీరామ్ అంటేనేమో వస్తున్నారు. ప్రజలకి మరి అన్యాయం జరుగుతుందంటే వీళ్ళది గొంతుకలేదు. అంటే ఇక్కడ ఈ తెలంగాణలో చూసుకున్నట్టయితే ఎన్ని అంశాలన్నా వెలుగుమట్లలో ఇల్లులన్నీ కూల్చేసింది. కూల్చిన అన్ని హిందువులే. మళ్ళీ అందులో ఎవరు ముస్లింలు ఎవరు అట్లా వాళ్ళు కాదు. ఒక్కళ్ళు ఇద్దరు ఉంటే ఉండొచ్చు ముస్లింలు అనుకుందాం. ఉన్నా కూడా ఇప్పుడు అక్కడ ప్రజల ఇల్లులకు వాళ్ళు ఎంతో తిండి తినక రూపాయి నోరు కట్టుకొని కూడబెట్టుకున్న రూపాయి, మరి వాళ్ళు అట్లా కట్టుకున్నారు. ఒక్క నాయకుడు కానీ వాళ్ళే అన్న. ఇప్పుడు చెప్పు, దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారా లేదా? శ్రీరామచంద్రుల వారు అంటే నీకు గౌరవం, నాకు గౌరవం. ఖచ్చితంగా. శ్రీకృష్ణుడు అంటే మీకు గౌరవం, నాకు గౌరవం. అందరి దేవుళ్ళు నేను గౌరవిస్తా, ఓకేనా? యేసు ప్రభుని గౌరవిస్తా, అల్లాని గౌరవిస్తా, రాముని, కృష్ణుని, శివుని, పోషమ్మ, ఎల్లమ్మ, సమ్మక్క, సారక్కలు అందరినీ గౌరవిస్తా, ఓకేనా? వాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం తప్ప కదా. ఇంకెన్ని రోజులు ఈ పబ్బం గడుపుతారు? స్కూల్ మీద, కాలేజ్ మీద, యూనివర్సిటీల మీద, పెట్టుబడుల మీద, ప్రజలకు కావాల్సినటువంటి నిత్యావసర సరుకుల మీద వీళ్ళు పెట్టరు డిబేటు. ఇలా పంచాయతీ పెట్టి ఏం చేయాలి? మెజారిటీ ప్రజల హిందువుల మైండ్ని చేయాలి. ఒక్కరు కూడా మళ్ళీ రోడ్లు ఎక్కి కొట్లాడటానికి, మిగతా వాళ్ళ మీద పోవడానికి అమిత్ షా కొడుకు ఏమంటారు మళ్ళీ బండి సంజయ్ వాళ్ళ అబ్బాయి రారు. వాళ్ళు మాత్రం ఏసీ రూమ్లలో అద్భుతమైనటువంటి ప్రొఫెషనల్గా పెద్ద ఏమంటారు ఫారెన్ తరహాలో ఉన్నటువంటి కాలేజీలలో చదువుకుంటారు. సామాన్యమైనటువంటి మీ అన్ననో, మా అన్ననో, మా తమ్ముడో, సాధారణమైనటువంటి వాళ్ళు పోయి గొడవలు పడి హిందూ ముస్లిం కొట్టుకొని చచ్చిపోవాలి చేశారు. గుజరాత్లో అలాగే చేశారు. మరణకాండం సృష్టిస్తూ 100 మంది చచ్చిపోయారు. ఆ ప్రమాదం మనం తెచ్చుకుందామా? ఎందుకు ఇట్లా మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు? పని చేతగానప్పుడు మతాన్ని అడ్డం పెడతాడు. కానీ ప్రజలు ఇప్పుడు ఏ మతం వాడైనా నేను చెప్పినట్టు పనులు కట్టాల్సిందే కదా, అవునా కదా? ఇలా పని చేతగాక మతాన్ని అడ్డం పెట్టి, కులాన్ని అడ్డం పెట్టి ఈ రకంగా కుల విద్వేషాలను కింది కులాల మీదకి ఉసిగొలిపి తప్పు ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఆయనకేం అధికారం శాశ్వతం కాదు. ఆయన ఏం ఆకాశం నుంచి ఊడిపడలే. మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశం అంటే మనం ఆయనను ఎన్నుకున్నాం. ప్రజలచే ఎన్నుకోబడ్డ నాయకుడు రేవంత్ రెడ్డి గారు. మా అమ్మ ఇద్దరు అంటే ఇద్దరిని ఒక ఇది చేస్తే రేవంత్ రెడ్డి గారికి మా అమ్మ జీతం ఇస్తుందా? మా అమ్మకు రేవంత్ రెడ్డి గారు పింఛన్ ఇస్తుర్రా? రేవంత్ రెడ్డికే మా అమ్మ జీతం ఇస్తుంది. ఎగ్జాక్ట్లీ, అవునా? మా అమ్మ చెప్పు మీద, డప్పు మీద, ఉప్పు మీద, లేకపోతే కొనుక్కున్నటువంటి చీర మీద, జాకెట్ మీద, బొట్టు బిల్లుల మీద, గాజుల మీద కట్టేటువంటి ట్యాక్స్ డబ్బులతోని నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు జీతం తీసుకుంటుర్రు. మీరు పబ్లిక్ సర్వెంట్స్. మీరేమో ఆకాశం నుంచి ఊడిపడ్డటువంటి అభూత ఏమంటారు శక్తులు మీకేం లేవు. మీరేం దేవుళ్ళు గారు, మీకేం 4 చేతులు 6 కాళ్ళు లేవు. మీరు మాలాంటి మనుషులే. కాకపోతే మేము మిమ్మల్ని ఎన్నుకున్నాం చక్కగా పాలన చేయని. నీకు కారు ఇచ్చింది ఈ ప్రజలు కట్టినటువంటి పన్నుల డబ్బులతో. నీకు సెక్యూరిటీ సిబ్బంది, నేను కాపాడడానికి పక్కన ఉన్నటువంటి తుపాకుల పైసలు కూడా మాయే. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు? 5 ఏళ్ళకోసారి ఓటేసి నీకు నచ్చిన వ్యక్తిని ఉంచుకో, నచ్చకపోతే దింపే అన్నాడు. నరేంద్ర మోడీ గారిని దింపేస్తే మీలాగా నాలాగా ఒక సాధారణమైనటువంటి ఒక ఓటర్ ఆయన, ఓకేనా? ఆయన ఎక్కించిన మనం, అంతేగాని నువ్వు నరేంద్ర మోడీ గొప్పోడు, రేవంత్ రెడ్డి గొప్పోడు. ఎప్పుడు గొప్పలు వాళ్ళు? గొప్పగా పనిచేసినప్పుడు గొప్పలు, ప్రజల్ని పీడించినప్పుడు గొప్పలు కాదు కదా. క్వశ్చన్ చేయాలా లేదా మనం? మరి అట్లా క్వశ్చన్ చేసినా మీకు అర్థమైందా? డెమోక్రసీ, అదే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే. మనది అంత గొప్ప ప్రజాస్వామ్యం మనది. ఈ ప్రశ్నించే గొంతుకులనే మరి నొక్కేస్తే ఏం చేస్తావు? ఇదే పార్లమెంట్లో రాఘవ చెద్దా అని చెప్పి ఆమ్ ఆద్మీ అవునవును ఆయన ప్రశ్నిస్తే సామాన్యుల నుంచి వచ్చిన వ్యక్తి అయినా సామాన్యులది ఫోన్ రీఛార్జ్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఆ ఎమ్మెల్యే పనితనం ఒకవేళ మంచి లేకపోతే సర్టన్ టైం పీరియడ్ తర్వాత మేము మళ్ళీ వేరే అతన్ని ఎంచుకోవచ్చు అని చెప్పి ఇలాంటివి మాట్లాడుతుంటే ఈరోజు అతన్ని సస్పెండ్ చేసిండ్రు. మాట్లాడే వాళ్ళ గొంతులు నొక్కేయాలి.
మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఆయన బీజేపీలో జాయిన్ అవుతారేమో, బీజేపీ వైపు చూస్తున్నారేమో అని చెప్పేసి ఒకటి వస్తుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు ఏంటన్నట్టు ఇది ఇప్పుడు అంటే భజన బ్యాచ్ ఉంటుంది నరేంద్ర పార్లమెంట్లో మనోళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఐటెం నెంబర్ 6 అనగానే బిల్ పాస్, దానిపై చర్చ ఉండదు. ఆ డిపిఆర్ మీద చర్చ ఉండదు, నిజమా అబద్ధమా, దానివల్ల నష్టమా లాభమా అనేటువంటి చర్చ పెట్టరు. మా రాజు ఏం చెప్పినా సరే మేము జిందాబాద్ కొడతామంటే వాళ్ళు ఎట్లా ఇదవుతారు చెప్పమ్మా? ఇది రాచరిక పాలన కాదు కదా, ప్రజాస్వామ్య పాలన, అంతేనా? నీకు ప్రజల పట్ల నీ ప్రాంతం పట్ల ఏమైనా అవగాహన ఉంటే నువ్వు అరే ఈ ఒక అంశం మీద మాట్లాడుతూ ఉన్నాడు, ఇది ప్రజలకు నష్టమా లాభమా అనేటువంటి ఆలోచన నువ్వు రాలి. మా మోడీ గారు ఏది చెప్తే, అమిత్ షా గారు ఏది చెప్తే అది వెనకాల కూర్చొని సప్పట్లు కొడతామనంటే ఏమన్నట్టు చెప్పండి? మీరు బొమ్మలు, ఐటెం నెంబర్ ఒకళ్ళు 6, ఒకళ్ళు 5, ఒకళ్ళు 4, అంతే కదా, తప్పు కదా. నిజాయితీగా నిక్కసుగా మన రాష్ట్రానికి రావాల్సినవి, మన జిల్లాకు రావాల్సినవి ఎంతమంది కొట్లాడుతున్నారు? అదే కదా బానిసగిరి. ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే సెంట్రల్ గురించి మాట్లాడడం, మన రాష్ట్రం గురించి ఒక్కసారి మాట్లాడదామన్నా, మన రాష్ట్రంలో మీరు చూస్తున్నప్పటి నుంచి, అంటే మన రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాల కాలం దగ్గరికి వచ్చింది. ఈ 12 సంవత్సరాల కాలంలో మీకు అసలు ఎట్లా అనిపిస్తుంది అన్న? ఇప్పుడు 10 సంవత్సరాలు చూసుకున్నట్టయితే కేసీఆర్ పాలన, ఈ 2.5 సంవత్సరాల కాలం చూసుకున్నట్టయితే ఈయన పాలన, రేవంత్ రెడ్డి గారి పాలన. ఈ రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చినప్పటి నుంచి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అనిపిస్తుంది. మీరు మీ వ్యక్తిగతంగా మీరు చూసి మీకు ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి తెలంగాణ చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు, చరిత్రహీనమైనటువంటి పరిపాలకుడుగా మిగిలిపోతాడు. ఎందుకనంటే నీకు అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చారు. ఉద్యమ పార్టీ అని 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. సరే, వాళ్ళు ఎందుకు బీఆర్ఎస్గా మార్చుకున్నారు, వాళ్ళ పేరుని వాళ్ళు ఎందుకు తీసేసుకున్నారు ఏంటనేది పక్కన పెడితే, వాళ్ళ పట్ల 10 ఏళ్ళు ప్రజలకు ప్రేమ. నేను అదే చెప్పాను ఇంతకుముందు, డెమోక్రసీలో ప్రజలే గొప్పవాళ్ళు. కేసీఆర్ని అదేకి ఇచ్చింది ప్రజలే, దింపింది కూడా ప్రజలే, ఓకేనా? కాబట్టి ప్రజలు వాళ్ళకు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, వద్దనుకొని నీకు అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చారు, ఓకేనా? సరే, ఆయన ఇచ్చినటువంటి హామీల మీద కొట్లాడిరా ప్రజలు ఎందుకో తెలియదు, నీకు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. నువ్వు 10 పార్టీలు మారినటువంటి వ్యక్తివైనా సరే, నీ మీద 100 కేసులున్నా సరే, నువ్వు టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తివైనా సరే, ఏమంటారు నీ మీద ఓటు కేసు అనేటువంటి ఆరోపణలు వచ్చినా సరే, నువ్వు రెడ్డి భావజాలం ఉన్నటువంటి వ్యక్తివైనా సరే, ఆయన దొరన్నావు, నువ్వు కూడా పెద్ద దొరవే కదా. నువ్వేమన్నా మా బీసీవా? నువ్వు రేవంత్ గౌడు అంటుండు, గౌడు కాదు కదా, నువ్వు రెడ్డివే కదా, పెట్టుకో మరి గౌడ్ అయితే కాదు కదా. ఎట్లా ఉంటుందన్న, ఏ రకంగా మీ తల్లి కడుపులో పుట్టినావమ్మా, అంతే. మీ తల్లి కడుపులో పుట్టినవాడు మీ తల్లి బిడ్డవే, అంతే కదా, మీ తల్లి బిడ్డవే, పక్క తల్లిని గౌరవిస్తావు, అంతేగాని లేదు వాళ్ళ తల్లి క్రెడిట్ని కూడా నేనే కొట్టేస్తా అంటే నేను కూడా శ్యామ్ రెడ్డి అవుతా, రెడ్డి వాళ్ళందరూ నాకు కొట్టేసి జిందాబాద్ కొట్టి నన్ను ముఖ్యమంత్రి చేయరు కదా. అంటే ఇదేంటి రెడ్డి తెలివి, అంతేనా? మంచి కూడా ఉన్నారు రెడ్డి వాళ్ళు, నేను కాదంటలే. కానీ రేవంత్ రెడ్డి నీకు మంచి ప్రజలు అవకాశం ఇస్తే, అంత సీనియర్ లీడర్స్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళని కాదని కూడా మీ పార్టీ చేసినా ఎవరు చేసినా తెలియదు. నువ్వైతే టేకేదారు వహించినావు కదా, రాష్ట్రం అంతా తిరిగినావు కదా, హామీలు ఇచ్చినావు కదా, బీసీ డిక్లరేషన్ అన్నావు, బీసీలను మోసం చేసిరు, 6 గ్యారంటీలని అని ఒక్క గ్యారంటీ కూడా ఇది చేయకుండా వాళ్ళని మోసం చేసినావు, రైతులని మోసం చేసినావు, ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, దళిత గిరిజన దండోరేసి రాష్ట్రం అంతా తిరిగినావు. దళిత గిరిజనులకు రావాల్సినటువంటి ఎస్సీ కార్పొరేషన్లు లోన్లు అమలు చేయట్లేదు, బీసీ కార్పొరేషన్ లోన్లు అమలు చేయట్లేదు, ఓకేనా? నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఉద్యోగాలు పోయిన వాటిని ముట్టుకున్న పాపన పోలేదు, వాళ్ళని పట్టించుకున్న పాపన పోవట్లేదు, వాళ్ళని కొడుతున్నావు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నావు, అశోక్ నగర్లో ఒడ్డును కొట్టినట్టు కొడుతున్నావు, అక్కడ ఏమంటారు మన గిరిజనుల భూములు గుంజుకున్నావు నువ్వు ఫ్యాక్టరీ పేరుతో, మళ్ళీ ఇక్కడ పరిగిలో చూసుకున్నట్టయితే అక్కడ కూడా నువ్వు వాళ్ళని జైల్లోకి పంపించిన ఏకంగా. ఆ రోజేమో రైతన్నులకు బేడి లేచిండు ఖమ్మంలో అని చెప్పేసి ఆయన మీద పోరాటం చేసినావు. నువ్వేం చేసినావు మరి? సంగారెడ్డి జైలుకు పంపించినావు, జైలుకు పంపించినావు రైతన్నలని. ఆయన గిరిజనులను దళితులను కొట్టిండు అని ఆయన మీద విమర్శించినావు. నువ్వెవరిని కొట్టినావు మరి? నువ్వు దళితులను కొట్టలే, లాకప్ డెత్ అయిందమ్మా. నేను కాకుండా కర్ల రాజేష్ చచ్చిపోయిండు, మనకృష్ణ కొట్లాడుతుంది దాని మీద. నీ ప్రభుత్వం నిర్లక్ష్యం కాదు, గత హయాంలో అంట వెలమ పోలీసు వాళ్ళని పెట్టుకున్నావు, నువ్వెవరిని పెట్టుకున్నావు? రెడ్డి పోలీసు వాళ్ళని పెట్టుకున్నావు కదా. కాబట్టి ఒక నియంతలాగా నువ్వు పరిపాలించి తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నావు. నీకు తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తారు. మేము తెలంగాణ వాదిగా మాట్లాడుతున్నాం. మేము రేవంత్ రెడ్డి అంటే నాకేం ఆయన మీద ప్రేమ లేదు, కోపం లేదు, ఇవన్నీ నువ్వు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కదా.
మరి ఎక్కడ నీ పాలన ఎక్కడ గొప్పగా ఉన్నది చెప్పు. 6 గ్యారెంటీలు అన్నారు. అందులో 420 హామీలు ఉన్నాయి. ఏవి మరి ఇంతవరకు ఫ్రీ బస్సు తప్ప ఇంకేదైనా అమలైందా? అమలు అయినాయి అంటున్నారు కదా, వీళ్ళన్నీ అమలు చేస్తున్నాం మేము. ఇప్పుడు మొన్న చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఎంత పెద్ద పహల్వాన్ అయినా కూడా పెళ్ళైనాక 9 నెలలకే పిల్లలు పుడతారు, 3 నెలలకి 4 నెలలకు పుట్టారు కదా. అంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాల కాలం అయింది. బట్టి విక్రమార్క గారు ఏం చెప్పిందంటే, ఒక కార్డు పెట్టి గ్యారంటీ కార్డు ఇది పెట్టుకోండి, 100 రోజులలోనే మీ హామీలు అన్నీ అయిపోతాయి అని చెప్పిండ్రు. మరి 2.5 సంవత్సరాల కాలం అయింది. మరి ఇంతవరకు కాలే అని ప్రశ్నించే వాళ్ళే లేదు. ఒకవేళ ప్రశ్నించినా కూడా వాళ్ళ మీద కేసులు బనాయిస్తారు. మరి ఏంది పరిస్థితి? ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ మాట్లాడితే ఇప్పుడు రేపు నాకేమవుతుందో కూడా తెలియదు. అదే అంటే ఇలా అబద్ధాలు చెప్పొచ్చు మీరు. ఎన్నికలకు ముందు ఒకలాగా వాగ్దానాలు చేసి ప్రజలకు ఇచ్చి ఏమంటారు వాళ్ళని మోసం చేయొచ్చు. ఎన్నికలలో గెలిచిన తర్వాత 9 నెలలు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది, బిడ్డ 9 కడుపులో పడాలి, పెరగాలి, పెరగాలి, ఇది చేయాలి అనేది వాళ్ళ ఉద్దేశం, అంతే కదా. ఇంకేంటే మీకేం కావాలి, మళ్ళీ ఇంకోసారి అధికారం కావాలా అంటున్నారు కదా. ఇంకో 10 సంవత్సరాలు కూడా నేనే ఉంటా ముఖ్యమంత్రి అని. సుభిక్షంగా ఉన్నారు తెలంగాణ ప్రజలు. నేను ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉన్నాను. ఏం లేదు, మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం ఇబ్బంది పడుతుర్రు. వాళ్ళ ఇళ్ళన్నీ కూలగొడతాను. నువ్వు ఖమ్మంలో నిరుపేదలు ఇల్లు కూలగొట్టినావు. భూ కబ్జాలు ఏడ చూసినా భూ కబ్జాలు, చెరువులు కుంటలు మొత్తం నేను వీళ్ళందరూ మింగేస్తా ఉన్నారు. నువ్వే చెప్పినావు అప్పుడున్నటువంటి ప్రభుత్వ హయాంలోనే మల్లారెడ్డి కోణం బయట పెడతానన్నావు. ఇంకా చాలా మంది రామేశ్వరరావు కుంభకోణం బయట పెడతా ఉన్నావు. చాలా మంది వ్యక్తులు బయట పెడతా ఉన్నావు. ఈరోజు ఎందుకు మాట్లాడతలేవు? అదే మల్లారెడ్డి మీద నువ్వు ఏం చెప్పినావు? రేవంత్ రెడ్డి ఖబర్దార్, మల్లారెడ్డి ఒక లంగా వాని కొడుకు ఒక పచ్చి దొంగ అని అన్నాడా లేదా రేవంత్ రెడ్డి? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సూరారం షెర్లో కట్టినటువంటి అక్రమ కట్టడాలని దుందిగాళ్ళు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి గుండ్లపోచంపల్లి, బాచుపల్లి, బాదురుపల్లి ఉన్నటువంటి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు, మల్లారెడ్డి డెంటల్ కాలేజీలు, మల్లారెడ్డి హాస్పిటల్స్ మీద అన్నిటి మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అక్రమంగా కట్టినటువంటి కట్టడాలను కూల్చేస్తుంది. మొత్తం ప్రభుత్వం జప్తు చేస్తాను. నువ్వేం చేసినావు? మళ్ళీ పోయి అలా కోడలో బిడ్డను తెలియదు, పెళ్ళికో పేరంటానికి పోయి ఆశీర్వాదం తీసుకొని బిర్రుగా తునుకలు తినొచ్చు. తప్ప కాదమ్మా, నువ్వు దొంగలు. నేను ఇక్కడ కాంగ్రెస్ చెడ్డదని, బీఆర్ఎస్ మంచిదని అనట్లే. మీరు దొంగలు తెలంగాణను దోచుకుంటారు, సామాన్యమైనటువంటి ప్రజల్ని మోసం చేస్తారు. నువ్వు చెప్పిందే, ఆయన మీద చర్యలు తీసుకుంటానో తీసుకో. చెర్ల కట్టిండు, నేను చూపిస్తారా. మన షామీర్పేట చెరువులో కట్టిండు రా. మీ బల్మూరి వెంకట్ విద్యార్థి నాయకుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పోయి ఆ ప్రభుత్వ విప్పు పోయి మల్లారెడ్డి హాస్పిటల్ మీద అక్రమంగా కట్టిండు, అక్రమంగా ఫీజులు వసూలు చేస్తుండు అని హాస్పిటల్స్ మీద, కాలేజీల మీద పోయి పడి అద్దాలు పగల కొట్టిండు. కేసులు ఆయన ఎంతైనా కాలేదా? మరి ఎందుకు చర్యలు తీసుకోవు? అలా 100 ఉన్నాయి. ఒకరి మీదనా ఇద్దరి మీదనా 100 మంది మీద ఎలిగేషన్స్ పెట్టినావు నువ్వు. మీరంతా దొంగలు. పెద్దవాళ్ళు ఒకటయ్యి తెలంగాణని దోచుకుంటారు, లూటీ చేస్తూ ఉన్నారు, పేదోని కడుపు కొడతా ఉన్నారు. మీరు ఇంతవరకు వచ్చి ఒక్క ఇల్లు కూడా పంచింది, శాంక్షన్ చేసింది లేదు. చేస్తాను కదా. ఇంద్రమ ఇళ్ళ కోసం పేదలకి 5 లక్షల రూపాయలు కూడా వాళ్ళు ఆర్థిక సాయం చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. 5 లక్షలతో ఇల్లు కట్టుకోవచ్చా అమ్మా? వస్తుందా? 5 లక్షలతో ఇల్లు వస్తుందా? ఆట కూడా రాదు. వస్తుందా? రాదు. 5 లక్షలతో 2 రూమ్ల ఇల్లు కట్టుకోగలుగుతాడా? లేదు. అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ సరే మంచోడో చెడ్డోడో పక్కన పెట్టు, పుణ్యాత్ముడు 2 బెడ్రూమ్ల ఇల్లు ఇచ్చాడు. ఈయన ఏమన్నాడు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంచలే అంటాడు కదా. సరే ఆయన పంచలే, నువ్వైతే పంచవచ్చు కదా. ఇందరమ్మ ఇల్లు లేకపోతే రాజు గురు కల్ప అని మీ ప్రభుత్వం గతంలో ఇచ్చింది. మళ్ళీ ఇయ్యరాదు. నువ్వు ఎందుకు ఇస్తలేవు? ఏం చేస్తున్నావు? నువ్వు మూటలు మోస్తున్నావు నువ్వు కేంద్రానికి. ఎటుపై మీ రాహుల్ గాంధీ ఎన్నికల ముందు మొన్న చూసుకున్నా కూడా కేరళకి వెళ్ళి ఒకసారి మరి తెలంగాణకు రండి, మేము ఇచ్చిన మేము హామీలన్నీ నెరవేర్చినాం, ఖచ్చితంగా మీరు ఇక్కడ మళ్ళీ కూడా ఇక్కడ అంటే కేరళలో కాంగ్రెస్ని గెలిపించండి, అక్కడ జరిగినట్టు ఇక్కడ జరుగుతుంది. కర్ణాటకలో వాళ్ళు వచ్చి తెలంగాణలో చెప్పిండ్రు, తెలంగాణలో వెళ్ళి ఇప్పుడు కేరళలో చెప్తున్నారు. ఏంటంటే కర్ణాటకలో పరిస్థితి అయితే నాకైతే తెలియదు, కానీ కేరళలో అద్భుతమైనటువంటి గవర్నమెంట్. కేరళలో ఉన్నటువంటి గవర్నమెంట్ దేశంలో ఎక్కడా లేదు. అద్భుతమైన గవర్నమెంట్. వీళ్ళకి ఏంటంటే కమ్యూనిస్టులు అక్కడ ప్రభుత్వం ఉంది, వీళ్ళ ప్రభుత్వం రావడం ఏదో చెప్తారు. నీ రాష్ట్రంలో చక్కలేదు కదా. రోజు కొత్తగా ధర్నాలు, సమ్మెలు, ఇందిరా పార్క్ దగ్గర బీసీలు కొట్లాడుతూ ఉన్నారు. బీసీ డిక్లరేషన్ మీద మీ ప్రభుత్వం స్టాండ్ చెప్పవు, కులగణం లేదు, జనగణం లేదు, ఎస్సీలు పోరాటం చేస్తూ ఉన్నారు, వారి పట్ల నీకేం లేదు. మాలోళ్ళు కూడా మాకు అన్యాయం జరుగుతుంది రోస్టర్ విధానంలో అని చెప్పేసి మాల సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి వాళ్ళని కూడా నువ్వు పట్టించుకోవాలి కదా.
మాల అన్నలు కూడా మన అన్నలే కదా. అంతే కదా, మా దిగలో న్యాయం చేసిన మరి మాలలకు కూడా వాళ్ళకు న్యాయం కూడా చేయి. చేయాలి అంతే. ఎవరైనా అడుగుతారు, ప్రతి వర్గం అన్ని వర్గాల వాళ్ళు ఓట్లు వేస్తున్నాయి కదా నువ్వు ముఖ్యమంత్రి అయింది. ఉమ్. అన్ని వర్గాలకు ముద్దురాజులు అడుగుతా ఉన్నారు, వాళ్ళు న్యాయం చేయి. బంజారాలు అడుగుతా ఉన్నారు, వాళ్ళకు న్యాయం చేయి. మా తండాలకు ఏం చేసినావు అంటారు. ఆదివాసీ బిడ్డలు మాకు కూడా ఏబిసిడి వర్గీకరణ. నీ ప్రభుత్వ స్టాండ్ ఏందో చెప్పు. అన్ని వర్గాలకు పంచాయతీ పెట్టి కూర్చుంటా నేను అని అంటే కాదు కదా. నువ్వు కేరళకు పోయి ఏం చెప్తావు, వాళ్ళు తీసుకురా. మరి ఆయన చెప్పిండు, పినరాయన్ గారు చెప్పిండు, నువ్వు ఖమ్మంలో ఇల్లు కూడా కొట్టేది మాకు తెలుసు మనకు తెలుసు అది అని చెప్పి అక్కడ పోయి తెలంగాణ పరువు తీసినట్టు అయింది. తీసినట్టే పక్క రాష్ట్రాల దగ్గర మన పతాలను తగ్గించుకున్నట్టే కదా. నువ్వు ఎట్లా చెప్పు. ఎన్నైతే ఆయన మెషిన్ తీసుకొచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెడతావు, ప్రపంచ అందగతులను తీసుకొచ్చి 100 కోట్లు ఖర్చు పెడతావు. వాళ్ళతోనే కూరకు వచ్చేదా, బువ్వకు వచ్చేదా? మన రాష్ట్రం ప్రపంచంలో పలానా తెలంగాణకు పోయిండు మెస్సీ అని ప్రచారం అవుతుంది తప్ప మెస్సీ ద్వారా ఏమైనా రెవెన్యూ పెరుగుద్దామా? పెరుగుతుందని చెప్పిండ్రు కదా. ఏది మరి ఎన్ని పరిశ్రమలు మీ ఊళ్ళకి ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా? ఇంతవరకు ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యలేదు. ఇప్పుడు అదే ఇప్పుడు విద్యార్థులందరూ చెప్తున్నారు కదా, మేము నమ్మి ఊళ్ళో తిరిగి కాంగ్రెస్ వస్తేనే మాకు మా జీవితాలు బాగుపడతాయని ఊళ్ళో ఉన్న జనాలతో మేము మోటిపించినాం. ఈ రోజు చూస్తే మాకు ఉద్యోగాలు లేవేం లేవు, ఇక మేము చచ్చిపోవడం తప్ప ఏం లేదు. ఇప్పటికీ కొంతమంది యువ రైతులు చూసుకున్నట్టయితే అప్పులు చేసినాం, ఎండిపోతుందని మొన్న ఒక యువ రైతు చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఏంది సార్ పరిస్థితి ఏంటంటారు? వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేత కావట్లేదు. వీళ్ళకి అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ దాంట్లో ఉన్నటువంటి ఆయన ఏం పేరు మునుగోడు రాజగోపాల్ రెడ్డి చెప్పిండు, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నాడు అనుకుంటుందా, ఆయన చెప్పిండు రేవంత్ రెడ్డి దొంగ కోట్ల రూపాయలు ఇచ్చి పిసిసి పదవి కొనుక్కున్నాడు అని చెప్పిండా లేదా? నేను చెప్పాడు కదా, ఆయన పార్టీ ఆయన చెప్పిండు, ఆయనే చెప్పిండు. కాబట్టి వీళ్ళు ఎక్కడి నుంచి సంపాదించారు, ఎట్లా సంపాదించారు అని తెలియదు, కానీ 100 కోట్ల రూపాయలు ఇచ్చి కుర్చీని కొనుక్కొచ్చుకున్నారు. వీళ్ళు చాలా తెలియగల వాళ్ళు, వీళ్ళంతా దొంగలు, కింది వర్గాలని మోసం చేస్తా ఉన్నారు. మన అంబేద్కర్ జయంతి సందర్భంగా గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ దగ్గర మా ప్రభుత్వము బట్టి విక్రమార్క గారిని ఉప ముఖ్యమంత్రి చేసింది అంటే దళితుని. అట్లా ఎగ్జాంపుల్స్ స్పీకర్ గారిని చూపిస్తూ, లేకపోతే ప్రభుత్వ విప్పు వేముల వీరేశం గారిని చూపిస్తూ, లేకపోతే అడ్లూరు లక్ష్మణ్ గారిని చూపిస్తూ మంత్రి గారు, లేకపోతే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని చూపిస్తూ, వివేక్ గారిని చూపిస్తూ, మంత్రి గారిని ఇలా చూపిస్తూ మా పార్టీ పెద్దపీట వేసింది బలహీన వర్గాలకు అని అంటా ఉన్నాడు. మీకు ఇది ఇచ్చినాం అది ఇచ్చినాం అంటుండు. సూపర్, మీ పార్టీ పెద్దపీట వేసింది కదా, నువ్వు 4-5 పార్టీలు మారి వచ్చినావు, నీ పార్టీ పెద్దపీట వేసింది, నువ్వు టీడీపీ నుంచే కాంగ్రెస్లోకి వచ్చినావు కదా, అన్ని ఇచ్చింది నీ పార్టీ. ఇంకా ముఖ్యమంత్రి సీట్ ఎందుకో దళితునికి ఇవ్వలేదు? మీకు అర్థమైందా? వాళ్ళు తెలియదు చూడండి. అన్ని ఇచ్చినావు, మంత్రి పదవులు ఇచ్చినావు, ఉప ముఖ్యమంత్రి ఇచ్చినావు, అన్ని ఇచ్చినావు. గయన్ని మాకెందుకు? అవన్నీ మీకే ఇస్తాం. 4 రెడ్లకు మంత్రి పదవులు ఇద్దాం, 5 ఇద్దాం, 6 ఇద్దాం. ఉప ముఖ్యమంత్రి అన్నది కరెక్ట్, వాళ్ళే ఉన్నారు. నా ముఖ్యమంత్రి పదవి ఏందో దళితునికి రాదు, ఎందుకు ఇవ్వవు? మీకు అర్థమైందా? అన్నీ అంటే ఆయమన్నది ఏమో నీ చేతిలో పెట్టుకోవాలి, అక్కర్రాందేమో వాళ్ళకి ఇచ్చినాం వీళ్ళకి ఇచ్చినాం అని మందికి చెప్పి మొదలు పెట్టాలి. ఇవన్నీ బలహీన వర్గాలు. ఒక బీసీలకైతే బాబాసాహెబ్ అంబేద్కర్ పునః రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆ మాత్రం ఇచ్చిర్రు. బీసీలకైతే ఇంకా అన్యాయం చేస్తున్నారు. కాబట్టి మేము పొన్నం ప్రభాకర్కి ఇవ్వలేదా అంటారు, లేకపోతే వాకిడి శ్రీహరికి ఇవ్వలేదా అంటారు. నువ్వే గౌడు కదా, నువ్వే రేవంత్ గౌడే, పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎందుకు? నువ్వే గౌడే. మహేష్ కుమార్ గౌడ్ చెప్పిండు కదా, రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడు. ఇంకొక ఆయన వచ్చి ఈయన ఇది కాదు అది. అంటే ఈయన మీద కూడా అన్న చాలా మంది ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఉన్నారు హుజరాబాద్ ఎమ్మెల్యే, ఆయన చెప్తాడు అసలు రేవంత్ రెడ్డికి టీపీసీసీ అయ్యేందుకు నేనే కృషి చేస్తున్నా అని చెప్తాడు, వీళ్ళందరినీ కల్పించింది నేనే అని చెప్పి ఆయన చెప్తారు. ఇప్పుడు ఎవరి మాటలు నమ్మాలి? అసలు తెలంగాణలో ఉన్న ప్రజల పరిస్థితి ఏంది? ఎందుకంటే ఇంకా 2.5 సంవత్సరాలు ఇంకా కాలం గడవాలి, అప్పటిదాకా పరిస్థితి ఏంది మరి? ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు చెప్పినటువంటిది ఏదైతుందో నాకైతే తెలియదు. ఇప్పుడు నేనైతే దగ్గర ఆయన చెప్తే మాత్రమే మనకు తెలుసు, అంతే తప్ప మనం వెళ్ళి ఆయన దగ్గర లేవు ఈయన దగ్గర లేవు. ఎందుకంటే వాళ్ళిద్దరైతే ఒకే పార్టీ నుంచి వచ్చినట్టు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయనకి ఏదో బంధువు అవుతారంట. వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే. కొద్ది రోజులు ఎలక్షన్లో 2014 తర్వాత 2014 తర్వాత వీళ్ళు అప్పటిదాకా వీళ్ళు అందులోనే ఉన్నారు. కాబట్టి మరి ఆయన చెప్పేది నిజమా అబద్ధమా, రావడానికి కృషి చేశాడా లేదా అని తెలియదు. కానీ మొత్తానికి అయితే రేవంత్ రెడ్డి గారి చేసేటువంటి పని విధానం ఏదైతుందో అది కరెక్ట్ లేదు. మీరు ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని మీరు నెరవేర్చట్లేరు. మీకు చక్కటి అవకాశాన్ని ఇచ్చారు, మీరు చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో పనిచేస్తూ ఉన్నారు.
మీ ఐడియాలజీ అది. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరు అంటే నేను అంటున్నా అన్న ఏంటంటే కేవీ రెడ్డి అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ అవును. గతంలో మొన్ననే ఒక 15 రోజులు 20 రోజుల ముందు ఆయన అరెస్ట్ చేసిండ్రు, తీసుకుపోయిండ్రు. చంద్రబాబు నాయుడు గురించి ఏదో మాట్లాడిండ్రు అని చెప్పేసి అక్కడ ఆ రాష్ట్ర పోలీసులు వచ్చి నేను అరెస్ట్ చేసి బాగానే కొట్టిండ్రు అని చెప్పేసి వాడు ఇప్పుడు నిన్న కూడా చూసుకున్నట్టయితే మళ్ళీ వచ్చిండ్రు, ఏపీ నుంచి పోలీసులు వచ్చిండ్రు. అంటే ఏంది ఇప్పుడు మరి ఇక్కడ మరి చంద్రబాబు నాయుడు పాలన నడుస్తుందా, రేవంత్ రెడ్డి పాలన నడుస్తుందా, మనం ఎవరి కింద, మన ముఖ్యమంత్రి అసలు ఎవరనే ప్రశ్న అనేది ప్రజల్లో వచ్చేసింది. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏందన్న మరి? ఇప్పుడు ఆయన పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి వ్యక్తి కేవీఆర్ రెడ్డి గారు, ఇండిపెండెంట్ జర్నలిస్టు. ఓకేనా? అవును. ఈ రాష్ట్రంలో ఆయన మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద పక్క రాష్ట్రంలో కేసు అయితే ఈ రాష్ట్రంలోకి పోలీసు వాళ్ళు ముందుగా రావాలంటే ఆయన పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అంత ఆషామాషి కాదు. అరెస్ట్ చేసినా కేసులు పెట్టినా అందరి ప్రజా సంఘాలలో కానీ పార్టీలలో కానీ తెలుస్తుంది అనే విషయం వీళ్ళకైతే తెలుసు కదా. తెలిసి కూడా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు తెలంగాణలోకి వచ్చి ఒక మనిషిని పొద్దుగాలన ఎత్తుకొని పోయి 3rd డిగ్రీ అంటే ఎంత నేరమైనా చేయని మనిషిని కొట్టేటువంటి హక్కు ఏం లేదు. ఆయన ఏం కేవీఆర్ రెడ్డి ఎవరిని చంపలే, ఎవరిని పొడవలే కదా. వీళ్ళు నీరవ్ మోడీ, విజయమాల్యా లాగా దేశాన్ని ఏం దోచుకొని పోలే కదా. ప్రజల డబ్బులు అంటే బ్యాంకులకేం లూటీ పెట్టలే కదా. అట్లాంటి దొంగలనే ఎవరు కొట్టలే. మా ఉద్దేశం ఏంటంటే ఆయన చేసినటువంటి పని ఏదైనా ఉంటే ప్రజలు ముందు పెట్టండి. మీరు అంత చిత్రహింసలు పెట్టి కొట్టడానికి 3rd డిగ్రీ చేయడానికి గల కారణం ఏంటి? బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇండిపెండెంట్ జర్నలిస్టు క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు, ప్రశ్నిస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు కేసు పెట్టిస్తే చంద్రబాబు నాయుడు కేసు పెట్టిస్తే అక్కడ ఉన్నటువంటి పోలీసులు వచ్చి తీసుకొని పోయారు. ఒకసారి ఆల్రెడీ 3rd డిగ్రీ చేశారు. ఆయన రెడ్ బుక్ అనబోయి ఏదో అంటే తెలంగాణలో మనం నీ అమ్మ అట్లా కాదురా నీ అమ్మ అంటాం. అంత మాత్రం బూత్ కాదు. మీకు అర్థమైందా? మన భాషలో ఒక రకమైనటువంటి ఇది ఉంటుంది, కానీ దాన్ని మనం బూత్ ఎవరి పిల్ల అక్కడ ఆడిపోతున్నారు అంటాం. అవును. అంత ఆడిపోతున్నారు అంటాం తప్ప మన అక్కన అన్నట్టు కాదు కదా. మీకు అర్థమైందా? అది మన పూర్వీకుల నుంచి మనకు వస్తున్నటువంటి భాష. ఆ క్రమంలో ఆయన రెడ్ బుక్ ఏమంటారు అనబోయి ఇంకేదో బుక్ అని అన్నాడు అనుకో, నువ్వు ఆ పదాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఆయన మీద కేసు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేయడానికి వచ్చి ఇబ్బందులు పెడతానంటే ఏమన్నట్టు? కరెక్ట్ కాదు కదా. కాబట్టి నీ ఆస్తులు ఇక్కడ ఉన్నాయి చంద్రబాబు నాయుడు, నీ 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 ఆస్తులు ఇక్కడ ఉన్నాయి, నీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి నీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల ఆస్తులు హైదరాబాద్ కేంద్రంగా ఉన్నాయి. ఖబర్దార్, నువ్వు వచ్చి పోవాలి. నీకు ఎంత బందోబస్తు ఉన్నా సరే తెలంగాణ ప్రజల మీద చేయి చేసుకున్నావు అనుకో, ఆయన ఎవరైనా కానీ నిన్ను క్వశ్చన్ చేసినప్పుడు నీ చేతనైతే నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార ప్రతినిధులకే కానీ ఇంకొకరికి కానీ సమాధానం చెప్పమను. అంతే తప్ప క్వశ్చన్ చేసిన వాళ్ళ మీద ఇలాంటి కేసులు పెడతానంటే నీ ఇష్టం. మరి నువ్వు వచ్చి రాలేవు, మళ్ళీ తెలంగాణ ఉద్యమం మొదలవుతుంది. వెళ్ళి నాలుగు తక్కన చంపించిన, గద్దరణ మీద కాల్పులు చేసిన, లేకపోతే రకరకాల హింసలు చేసిన అని అంటే నీకు బషీర్బాగ్ కాల్పులు జరిగినప్పుడు ఎటువంటి బుద్ధి చెప్పిన ప్రజలు అటువంటి బుద్ధి నీకు చెప్పాల్సి వస్తుంది. మేమేం ఇన్వాల్వ్ అవ్వట్లేదు కదా. మేము డెమోక్రాటిక్ ప్రజాస్వామ్య పద్ధతిలో మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఆంధ్ర రాజకీయాలనైనా ఎవరినైనా క్వశ్చన్ చేస్తాం. మమ్మల్ని క్వశ్చన్ చేయట్లేరా? తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. బీజేపీ నాయకుడు అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. వాళ్ళకేం సంబంధం? మరి మాట్లాడుతున్నారు కదా. మేము కూడా మాట్లాడుతున్నాం. మీకు వీలైతే సమాధానం చెప్పండి. అంతే తప్ప ఇలా అక్రమంగా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తారు జర్నలిస్టులు అంటే తెలంగాణ సమాజం, తెలంగాణ జర్నలిస్టులు, ప్రజా సంఘాలు తిరగబడితే కనుక నీకు తెలుసు నువ్వు ఎన్ని రోజులు అధికారానికి దూరం ఉన్నావు. అటువంటి పరిస్థితిని తెచ్చుకోకు. ఇప్పుడు మనం మాట్లాడింది కేంద్రం గురించి మాట్లాడినాం, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ గురించి మాట్లాడినాం. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఎట్ సైడ్ ఉందా అంటారు? అంటే మళ్ళీ గెలిచే అవకాశం ఉందా, లేకపోతే తెలంగాణలో ఇంకేంటి అంటారు? మరి బీఆర్ఎస్ నేనైతే చెప్పలేను కదమ్మా. నేనేమంటానంటే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ వాదం పైన ఏ పార్టీ పనిచేసినా సరే, తెలంగాణ నేల ఊపిరిగా, తెలంగాణ ప్రజలే ప్రాణంగా, తెలంగాణ అస్తిత్వం మీద ఏంగా బతుకుతే తెలంగాణ ప్రజలు ఆదరిస్తారు. మేము ఢిల్లీ వాళ్ళకు గులాంగిరి చేస్తాం, సంచులు మోస్తాం, ఆ ఢిల్లీ పార్టీ గుజరాత్ పార్టీ వాళ్ళకు బూట్లు మోస్తాం, మేము మా పేరు చివరిన తెలంగాణ తుడిపేసుకుంటాం, మేము ఇంకో పార్టీ పెట్టుకొని మేము ఆ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పెట్టుకుంటామని అంటే అది మీకే నష్టం. ప్రజా సమస్యల మీద కొట్లాడండి. మన నిధులు మనకే ఖర్చు అయ్యేలాగా ప్రభుత్వాలతో, కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి కేంద్రం నుంచి అయితే తీసుకుని రండి. ఇక్కడ ఉన్నటువంటి పాలకులు భూ కబ్జాలు చేయకుండా, పేదోని కొట్టకుండా, ఓకేనా, పేదోడికి న్యాయం చేసేటువంటి దిశగా
ఏ రాజకీయ నాయకుడైనా పనిచేసి మా పార్టీకి ఇది మాకు ఓటేయండి అంటే ప్రజలు ఆశీర్వదించి ఇది చేసిరనుకో గెలుస్తావు. అందుకని బీఆర్ఎస్ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా అంటే వీళ్ళు చేసిన పొరపాట్ల వల్లనే కదా వాళ్ళు ఓడిపోయింది. నువ్వు టీఆర్ఎస్ ఉన్నదాన్ని బీఆర్ఎస్కి ఎందుకు కావాల్సిన మళ్ళీ టీఆర్ఎస్ అంటున్నారు కదా, అదే ఉంచుకుంటే అయిపోవు కదా. అప్పుడే ఉంచుకుంటారే మన తెలంగాణ పార్టీ అని అనుకుని కదా. మిమ్మల్ని అట్లా చూడలే కదా మీరు. చాలా మంది అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆల్రెడీగా తెలంగాణ వచ్చేసింది, మనకి తెలంగాణ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కేంద్రంకి వెళ్ళడానికి మేము పార్టీ పేరు చేంజ్ చేసినాం. ఎందుకంటే కేంద్రంలో మనకి ఏమంటే ప్రాంతానికి నిధులు రావాలని ఏం రావాలన్నా కూడా మన పార్టీ అక్కడ ఉంటే మనకి నిధులు కానీ ఇంకేమన్నా కూడా మంచిగా వస్తాయి అన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. మరి అందులో తప్పేముందన్న? మరి జాతీయ పార్టీగా ఏమంటారు ఎదగాలి, విస్తరించాలనుకోవడంలో తప్పులేదమ్మా. నువ్వు ఉన్నటువంటి తెలంగాణను తీసేస్తే తెలంగాణ నీ మూల సూత్రం ఏంటి? జై తెలంగాణ. తెలంగాణ రావడమే నాది ఏమన్నా కేసీఆర్ గారు, అంతేనా? నాకు కూడా బాగా ఇష్టం కేసీఆర్ గారు అంటే, నేను కూడా అభిమానిస్తా. అవునన్నా కాదన్నా లెజెండ్ పర్సన్, గొప్ప లీడరు, ఓకేనా? మాలాంటి ఆదర్శం, ఓకేనా? తప్పు లేదు. కానీ మీరు ఎందుకు ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది? మీకు ఎవరు చెప్పారు? తెలంగాణ ప్రజలు ఒక అదే కదా సెంటిమెంటల్ కదా. అరే మా భాష, మా యాస తెలంగాణ, మా తల్లి తెలంగాణ, మాకు కులం మతం ఏముండదు, 10 జిల్లాల పిల్లలు మేము, ఒక తల్లి బిడ్డలము, తెలంగాణ తల్లి కడుపు నుంచి పడ్డటువంటి వాళ్ళము, కులం మతం ఏం ఉండదు మాకని అనుకున్నాం కదా. మన అస్తిత్వం కోసం మనం పనిచేయాలనుకున్నాం. తెలుగు తల్లి మా తల్లి కాదు, తెలంగాణ తల్లి అని సపరేట్ పెట్టుకున్నాం. ఇప్పుడు నువ్వు బీఆర్ఎస్ పెట్టినావు, మరి అంటే ఇప్పుడు భారత తల్లి అవుతుందా? తప్పు కదా. అన్ని ప్రజలు పసిగడతారు కదా. మనం అనుకున్నంత ఈజీ కాదు, ప్రజలు అన్నింటినీ అంచనా వేస్తారు. కాబట్టి చాలా లోతు తప్పు చేస్తే సరిదిద్దుకో, తప్పులేదు. నిన్ను నువ్వు సంస్కరించుకుంటే ఇంకా అద్భుతంగా ఇది చేయగలుగుతావు. కానీ నువ్వు తప్పు చేసి, అందుకే ఇప్పుడు వాళ్ళు కరెక్షన్ చేసుకున్నారు, వాళ్ళని వాళ్ళు సంస్కరించుకున్నారు కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ని కాస్త టీఆర్ఎస్గా పెడతాను. అదే అప్పుడే పెట్టుంటే. కానీ జీవన్ రెడ్డి లాంటి ఒక పెద్ద నాయకుడు, కాంగ్రెస్ లీడర్, ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్, బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపి బీఆర్ఎస్ కండు కప్పుకుంటున్నారంటే ఇంత నిజంగానే బీఆర్ఎస్ అంతో ఇంతో తెలంగాణ ప్రజలకి నమ్మిన, అంటే వాళ్ళు అనుకున్నట్టు చేసిందని అనుకోవచ్చా? మరి రేవంత్ రెడ్డి నీ అంత పోకడా, నేను అనేటువంటి అహం ఆయనలో కనపడ్డదేమో ఆయనకు. ఎందుకంటే ఆయన పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు. నేను కూడా చాలా చిన్నప్పటి నుంచి చూసిన చాలా పెద్ద లీడర్, చాలా పెద్ద లీడర్, సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ. అటువంటి నాయకులే రేవంత్ రెడ్డి గారి మీద విమర్శ చేస్తుంటే ఆయన చాలా డెమోక్రటిక్గా ఉంటాడు. చాలా కుండబద్దలు కొట్టినట్టు మొహం మీద మాట్లాడతాడు. చాలా మంచి వ్యక్తి. మేము రెడ్లం, మేము ఎంత ఉన్నాం, మేము ఎంత ఉండాలి, మేము ఎన్ని సీట్లు ఉండాలి ఆయన నిజం మాట్లాడతారు. బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఎస్సీలకు అన్యాయం, ఎవరికి ఎంత సామాజిక ఒక లీడర్గా కనపడతారు ఆయన జీవన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తే రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసి పోయిండు అని అంటే వీళ్ళ పని విధానం, వీళ్ళ పరిపాలన ఎట్లున్నది అనేది ఈ ప్రజలే అర్థం చేసుకోవాలి. నేను చెప్పుడు కాదు కదా, ఆ పార్టీలో ఉన్నాడు. రాజగోపాల్ రెడ్డి అయినా కూడా వ్యతిరేకంగానే మాట్లాడుతున్నా, రేపు మా ఆయన కూడా ఈ పార్టీ మాట్లాడే వార్తలు అయితే బస్తు వినబడతాయి. రేవంత్ రెడ్డి నాకు తెలియదు అమ్మా, మారితే మారచ్చు. రేవంత్ రెడ్డి ప్రభుత్వము మళ్ళీసారి వస్తుందనంటే కళ రాదు. రేవంత్ రెడ్డి ఓడిపోతాడు. జోక్ కాదు, సీరియస్ నేను చెప్పేది. ఎందుకంటే తెలంగాణ ప్రజల యొక్క స్వభావం, నువ్వు మాట ఇస్తే దాని మీద నిలబడాలి. మాట తప్పినావు అనుకో ప్రజలు నిన్ను ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతారు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఎగ్జాక్ట్లీ, సూపర్ చెప్పినావు. తెలంగాణ ప్రజలకు డబ్బులు లేకపోతే ఇంకోటి కాదు, రోషం ఉన్నది. వాడు మాట అవునారా సవాల్. తెలంగాణ ప్రజలకు స్వభావం అలాంటిది. చూసుకుందాం నువ్వు ఇచ్చినావు కదా ఆమె ఎందుకు. అంతేగాని ఇలా ఏమంటారు రాజకీయాల రంగులు మార్చే నాయకులు కాదు. అటువంటి నాయకుల స్వభావం కాదు తెలంగాణ ప్రజలది. ఎందుకంటే నేను కూడా చూసినాం, మన రక్తాన్ని మొత్తం తెలంగాణ అనేది ఎక్కువ ఉంటది. నువ్వు కూడా చూడు, ఓన్ చేసుకొని మన రక్తం అని అన్నావు. మన రక్తం అంటావు, ఎందుకంటే మీ తెలంగాణ బిడ్డని ఖచ్చితంగా నేను అదే మాట్లాడతాను. కాబట్టి ఆ రేవంత్ రెడ్డి తెలంగాణ బిడ్డగా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తే ఒక్కసారి కూడా జై తెలంగాణ అన్నాడు ఆయన. జై తెలంగాణ ద్రోహి ఆయన, తెలంగాణ ఇచ్చింది. ఇంకా ముందు కూడా అనే అవకాశం లేదు. ఎందుకు మార్చాల్సి వచ్చింది చెప్పండి తెలంగాణ తల్లిని? ఉన్నటువంటి తల్లిని. ఇప్పుడు నాకు కూడా అభిప్రాయం ఉండదు, ఆమె రెడ్డిలో తల్లి ఆమె. మరి ఎట్లా అంటే బతుకమ్మ అనేది మన పెద్ద పండగ, తెలంగాణ పెద్ద పండగ. అసలు బతుకమ్మ అనేది తీసి పక్కకు పెట్టి ఇదే తెలంగాణ తల్లి అంటే మరి మన బతుకమ్మని అంటే తీసేసినట్టేనా? మన జీవితాలకి వెళ్ళి, మన కల్చర్లకి వెళ్ళి బతుకమ్మని తీసేసినట్టేనా? ఇప్పుడు అంటే ఏమంటున్నా అంటే, ఇప్పుడు అలా చాలా రకాల విమర్శలు ఉంటాయి. ఇప్పుడు ఆయనకు వచ్చిందో లేకపోతే ఎవరైనా సలహా సూచనలు ఇచ్చారో తెలియదు. ఆమె కవితలాగా ఉన్నది, తెలంగాణ తల్లి కాదు, ఆ చీర జాకెటు,
ఆ బంగారం, వజ్ర వైడూర్యాలు, ఆ మిడ్డి అంతా తెలంగాణ తల్లి కదా ఆమె, వెలమ దొరసాని తల్లిలాగా ఉన్నది అని అన్నాడు ఆయన గతంలో అని విమర్శించాడు కదా. నువ్వు తీసుకొచ్చినటువంటి తల్లి మా అమ్మలాగా ఏం లేదు కదా. మా అమ్మ కొంగు నడుముకు చుట్టుకొని కొడవలు చేత పట్టుకొని పొలానికి పోతా ఉంటుంది. మా తల్లి తెలంగాణలో మరి మరి అట్లా అట్లా లేదుగా మా తల్లి లేదు కదా. ఇప్పుడు ఆమె కూడా రెడ్డి దొరసాని లాగా ఉన్నదని నా అభిప్రాయాన్ని నేను చెప్తా. మళ్ళీ మారుస్తావా? తప్పు కదా. ప్రభుత్వం మారే కొద్దీ మన టీఎస్ ఉందని టీజీ పెట్టాలి. ఈమె వెలమ దొరసాని లాగా ఉందని నువ్వు ఇంకో రూపాన్ని తీసుకొని రావాలి. ఇంకో ప్రభుత్వం ఈ ప్రజలు వీడి చుట్టే తిరగాలి. పేర్లు మార్చుకుంటూ, బొమ్మలు మార్చుకుంటూ, రూపాయలు మార్చుకుంటూ, ఆయన ఈ పేరు పెట్టిన నేను ఆ పేరు పెడతా. ఈ పేర్లు తీసుడు వీటికే సరిపోదు. అంటే తమిళనాడులో ఒక సర్వే చేస్తే అక్కడ అంతే. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అందరు చూసుకున్నట్టయితే ఏ ప్రభుత్వం అయినా కూడా ఈ కక్షలతోనే దీంతో పేర్లు మార్చుడు వీటితోనే సరిపోతుంది. పథకాలు ఇవన్నీ చేంజ్ చేస్తున్నారు. కానీ తమిళనాడు లాంటి స్టేట్ ఏంటంటే అక్కడ వాళ్ళు పథకాలు మార్చాలంట. ఏది మార్చాలంట, ప్రజలకు ఏం కావాలో ఒకవేళ అది మంచిగా ఉంటే దాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంటారంట. ప్రజలకు ఏం కావాలంటే ఈ అవసరాలు ఉన్నాయంటే ఇంకా చేస్తారంట. ముక్కు పిండి కేంద్రం దగ్గర నుంచి వసూలు చేస్తారంట. మరి ఏది ఇక్కడ మా తెలంగాణ వచ్చి అవుతుంటే ఏమైతలేదు. అదిగా మేము ఇప్పుడు మాలాంటి మేము తమిళనాడు తరహాలో రాజకీయాలు ఇక్కడ చేయండి. తమిళనాడు ప్రజల్ని చూసి రాజకీయ నాయకులు మీరు నేర్చుకోండి. తమిళ రాజకీయ నాయకులు చూసి నేర్చుకోండి. పార్లమెంట్లో ఒక తమిళ ఎంపీ, డిఎంకే ఎంపీ మాట్లాడాడు. ఏం చెప్పాడు? మీ భాషని బలవంతంగా మా మీద రుద్దితే మేము వ్యతిరేకిస్తాం. మీ సంస్కృతాన్ని మా మీద బలవంతంగా రుద్దితే మేము వ్యతిరేకిస్తాం. ఓకేనా? మీ ప్రాంత ఆధిపత్యాన్ని మా మీద బలవంతంగా రుద్దితే మేము వ్యతిరేకిస్తాం. కానీ దేశానికి ఏదన్నా ఆపద వచ్చినప్పుడు మేము వ్యతిరేకించాం, ఒకటైతాం. మా దగ్గర ఉన్నటువంటి రెవెన్యూ ఏదైతే ఉంటుందో రాష్ట్ర బడ్జెట్లో నుంచి ఎన్ని కోట్లు కావాలో అన్ని కోట్లు మేము డబ్బులు కూడా ఇస్తామని అన్నాడు. అంటే మాకు భాష ఉంది, మాకు యాస ఉంది, మాకు సంస్కృతి ఉందని దాని అర్థం. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అలా కాదు. మీరు అన్నారు చూసినా, ఆయన మీద కక్ష సాధించుకోవాలి. పేరు పెట్టిండు కాబట్టి ఆయన పేరు నాకు నచ్చలే, ఈయన పేరు మార్చి, ఈయన ఊరి పేరు పెట్టి ఆయన పథకం తెచ్చిండు. తెస్తే ఏమైంది? ప్రజలకు ఉపయోగపడేది. ఆయన కూడా ఒక పొలిటికల్ లీడర్ కదా. ప్రజలు ఏమన్నా అడిగిరా? నేను సారు ధర్నా చేసిరా? టీఎస్ వద్దు, టీజీ పెట్టని రోడ్లెక్కి ధర్నా చేసిరా? తెలంగాణ తల్లిని రోడ్లు ఎక్కిరా, ధర్నా చేసిరా? ఆత్మ బలిదానాలను ఏమైనా చేసుకున్నారా? అట్లాంటివి ఏం చేయలే కదా. అదేమన్నా ఒక సమస్యనా? ఉంటే ఉండనిపోయినా. అనేక సమస్యలు ఉన్నాయి. ఫీ రియంబర్స్మెంట్ సమస్యలు ఉన్నాయి. గురుకుల పాఠశాలలో విషపూరితమైన ఆహారం తిని పిల్లలు చచ్చిపోతున్నారు. విద్యాశాఖ ఆయన దగ్గరే ఉంది, ఇంతవరకు దాని మీద స్పందించలేదు. ఇట్లాంటి అనేక సమస్యలు ఉన్నాయి. అసలు వీటి గురించి మాట్లాడకుండా ఇలాంటి వాటి మీద శ్రద్ధ పెట్టడం ఇప్పటికీ అంతే. ఇప్పుడు చూసుకున్నట్టయితే సింగరేణి ఇప్పుడు మొన్నటిదాకా చూసుకుంటే చాలా మంచిగా లాభాలలో నడిచింది. ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం అది నష్టాలలోకి వెళ్ళిపోయింది. ఇన్ని సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి గురించి ఎవరు ఎందుకు చర్చిస్తలేరు, ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? ఇవి కదా మరి మన జీడిపిని పైకి తీసుకెళ్ళాలి. తెలంగాణ ధనిక రాష్ట్రం అన్నారు. మరి ఆ ధనిక రాష్ట్రం కాస్త మరి కిందికి వెళ్ళిపోతుంది కదా. ఇవన్నీ అంటే నేను అనేది ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాయి, అన్ని చేస్తా ఉన్నాయి. నేనేమో ఇది మంచి పార్టీ అది చెడ్డ పని అంటలే. ప్రజలకు మనం జవాబుదారీగా ఉండాలి. ఓకేనా? మన ఒక పార్టీ మీరు తెలంగాణకు న్యాయం చేయండి. రైట్. ఓకేనా? తెలంగాణ ప్రజలకు న్యాయం చేయండి. ఆయనకు బీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలించిందని అన్ని తప్పులు ఆయన మీద నువ్వు నూకుతావు. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అడుగుతున్నావు, అన్నిటికీ కారణం నెహ్రూ అని వాళ్ళ మీద నూకుతారు. ఎవడు ఈయన దింపేసినాక ఏం చేస్తారు? మళ్ళీ వీళ్ళు వచ్చి బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలోకి వచ్చారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆయన చేసిన తప్పులని ఆయన మీద నూకుతారా? తప్పు కదా. ఇట్లా ప్రజల్ని మోసం చేసుకుంటూ పోవద్దు కదా. కాబట్టి వచ్చేటువంటి రెవెన్యూ కానీ ఇంకోటి కానీ మీ కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసం కాదు కదా పార్టీలు మారేది, మీరు నాయకులు అనబడేది. మీకు చక్కగా ప్రజలు అవకాశం ఇచ్చారు. రాజకీయాలు చేసుకుందాం. ఎలక్షన్లు వచ్చినప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుందాం, విమర్శించుకుందాం, కొట్టుకుందాం, తిట్టుకుందాం అనే అటువంటి ధోరణిలో మీరుంటే తప్పలేదు. కానీ ప్రతిదాన్ని రాజకీయం చేస్తా అంటే ఎట్లా చెప్పండి? చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు ప్రతిదాన్ని రాజకీయం. తెలంగాణ తల్లిని ఒకడు తెలంగాణ నేలని అవమానించాడు, అందరూ ఒకటి. కానీ మీరు ఎంపీలు ఇంతవరకు అసలు దాని మీద చర్చే లేదు. మొత్తం ఇదే గనక వేరే దగ్గర అనుంటే ఇప్పుడు ఇదే ప్లేస్ లో ఒక కర్ణాటక గురించి మాట్లాడాలి, తమిళనాడు గురించి మాట్లాడాలి. అలాగదమ్మా. ఇదే కాంగ్రెస్ ఎంపీలు గనక అదే పార్లమెంట్లో తెలంగాణ తల్లిని అవమానించుంటే, తెలంగాణ విభజనను ఉద్యమాన్ని అవమానించుంటే బీజేపీ ఎంపీల రియాక్షన్ ఎలా ఉంటుంది? వేరే రకంగా అర్థమైందా? ఇప్పుడు ఇదే తెలంగాణ విభజనను రాహుల్ గాంధీ గారు బీజేపీ కర్ణాటక ఎంపీ విమర్శించిండు అనుకో, అప్పుడు 8 మంది ఎంపీల రియాక్షన్ ఎలా ఉంటుండే? ఇవాళ ఇంటి మీదకి పోయి కోడిగుడ్లు ఇసిరేస్తుండే, రాళ్ళు ఇసిరేస్తుండే, రోడ్లు ఎక్కుతుండే, ధర్నాలు చేస్తుండే, ఆయన రకరకాల ద్రోహి అని ఇంకోటని ముద్రేస్తుండే. అంతేనా? కానీ ఇప్పుడు ఇలా చేయరు. ఎందుకంటే
కోడి సేమ్ వాళ్ళది వాళ్ళ గుట్లో గుడ్డు పెట్టింది కదా, రైట్ అది తప్పు కదా. రైట్ అన్న. అప్పుడు అన్ని గమనిస్తున్నారు ప్రజలు. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, పిలవంగానే వచ్చిండ్రు, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించిన ధన్యవాదాలు అన్న.